నమస్తే మాస్టర్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనం ఇంత చక్కగా గ్యాదర్ అవ్వడానికి కారణమైనటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే భావత శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందించినటువంటి పుస్తకం ప్రేమకు ఆహ్వానం. ఒక్క నిమిషం. ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. సో మాస్టర్స్, మనం చక్కగా 2 ఇయర్స్ నుంచి అద్భుతంగా బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికలను వింటున్నాము. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కిరణ్మయి మేడం ద్వారా పుస్తక పఠనం, జ్వాలా మేడం ద్వారా పూర్తి విశ్లేషణ జ్ఞాపికలు వింటున్నాము. సో అందరికీ బీవైఎం ఫ్యామిలీ తరపున, సరోజామ్మ తరపున, ఇప్పుడు జూమ్లో అటెండ్ అయిన వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మాస్టర్స్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ 2026. సో మనం ఇప్పుడు చక్కగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వినడానికి సిద్ధమైన ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం 4వ అధ్యాయంలోకి అడుగు పెట్టాము. సో మనందరి తరపున ఇప్పుడు కిరణ్మయి మేడంకి, జ్వాల మేడంకి వెల్కమ్ చెప్పుకుందాము. కిరణ్మయి మేడం మా అందరి తరపున హార్టీ వెల్కమ్. మేడం పుస్తక పఠనం తర్వాత జ్వాల మేడం వారిని వివరిస్తారు. ఇద్దరికి హార్టీ వెల్కమ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓవర్ టు యూ మ్యామ్. కిరణ్మయి మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, వాయిస్ క్లారిటీ ఉందా కిరణ్మయి మేడంది? నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. వాయిస్ వినిపించట్లేదు కిరణ్మయి మేడం. మేడం ఇష్యూ అనిపిస్తుంది. ఓకే, కంటిన్యూ మ్యామ్. కిరణ్మయి మ్యామ్. కిరణ్మయి మ్యామ్, మీకు సిగ్నల్ లేకపోతే కంటిన్యూ చేయండి వీడియో ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, వీడియో ఆపేసాను. ఓకే, 4వ అధ్యాయం, శక్తిని ఏకీకృతం చేయడం, విశ్రామం. మీరందరూ తప్పక మానవాడికి సేవ చేయాలి, ఇతరులకు మంచి చేయండి. అందరిలోనూ కేవలం మంచిని, అందరిలోనూ మరియు ప్రతి మానవ కణంలోనూ భగవంతుణ్ణి చూడాలి. శ్రీ బాబాజీ. దైవత్వానికి నువ్వు ఒక రత్నానివి. అక్టోబర్ 15, 2004. 82వ జ్ఞాపిక. అమినాయ్, నువ్వు తేదీలను మరియు సమయాలను జోడించడం మర్చిపోయావు. నీ మనసు మైకంలో ఉండడాన్ని మరియు కేవలం ప్రవహిస్తూ ఉండడాన్ని నేను చూశాను. అది నాకు నచ్చింది. కనుక నువ్వు 1 లేదా 2 మర్చిపోయినట్లయితే దిగులు పడవద్దు. కానీ ఇప్పుడు మర్చిపోవద్దు. ఈ సమయాలు బాబాజీ కోసం కాదు. ఈ పుస్తకం చదివే చాలా మందికి అవి మంచి జ్ఞాపికలు. నేను ఎందరో ప్రజలకు ప్రత్యక్షమయ్యాను మరియు విశ్వాసం లేని మనస్సుకు తేదీలు సంఖ్యాపరమైన మేలుకొలుపులు మరియు ధృవీకరణలుగా పనికొస్తాయి. కనుక అంతా బాగానే ఉంది. మనం కొనసాగిద్దాం. ఈ సందేశం సరళమైనది. బిడ్డలందరూ ఒక రత్నమేనని, దైవానికి ఒక అమూల్యమైన రత్నమేనని నీ స్వంత స్మృతి ద్వారా నువ్వు తప్పకుండా ప్రతివారికి జ్ఞాపకం చెయ్యాలి. ఒక రత్నం వలె సృష్టికర్త ఆశీర్వదిస్తాడు మరియు మీ అన్ని అవసరాలను చూసుకుంటాడు. మీ కోరికలను కాదు, కానీ మీ అవసరాలను. వారి ప్రకారం ఒక రత్నం వంటిదని మరియు ఎవ్వరూ ఎన్నడూ ఏకాకి కారు అని గుర్తుంచుకో మరియు అందరికీ గుర్తు చేయి. ఆ ఏకత్వం నిలిచిపోతుంది మరియు దివ్య మూలాధారమైన సృష్టికర్త ద్వారా రత్నం ఎప్పుడూ సంరక్షింపబడుతుంది.
అనుభవించడానికి మరియు పంచుకోవడానికి ఎల్లప్పుడూ మరింత సమృద్ధి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ శక్తి ద్వారా మరియు ఈ తదుపరి మాటల ద్వారా నా ఆలింగనాన్ని స్వీకరించు. ప్రేమ యొక్క రత్నంగా నేను నిన్ను గుర్తిస్తాను. బాబాజీ నాగరాజ్. ఓకే, విజయాలమ్మ. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి మేడం, చాలా బాగుంది. మాస్టర్స్, సో మనకి ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అంటే మనకి మన గురించి మనకే తిరిగి గుర్తు చేస్తున్నటువంటి మెసేజెస్ అన్నమాట ఇవన్నీ కూడాను. అందులో భాగంగా బాబాజీ 4 భాగాలుగా ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది, అంటే జ్ఞానాన్ని. దాంట్లో కూడా ఒక చక్కటి ఇది ఉంది చూడండి మాస్టర్స్. ముందు సమాయత్తం అవ్వండి, అంటే రెడీ అవ్వడం ముందు. తర్వాత సాధన, నువ్వు ఏ సాధన అయితే, సాధన అంటే మనకు అక్కడ చెప్పినటువంటి ఏవైతే జ్ఞానం ఉందో జ్ఞానాన్ని సాధన చేయడం మాస్టర్స్. ఆ అధ్యాయంలో మనకి ఎన్నో విషయాలు చెప్పారు. మొన్న గత వారం అందులోనిది ఒకటి మన మాస్టర్ ఒకళ్ళు గుర్తు చేశారు కూడా, మధ్య మార్గం గురించి. మన నిజమైన దిగంబరత్వానికి, అంటే ముసుగులు వేసుకుని ఉంటే ఆ కాంతి కనపడదు కదా, ఆ ముసుగులన్నీ తీసేస్తే మనం ఏదైతే అయి ఉన్నామో నిజానికి అదిగానే చేరడమే దిగంబరత్వం అంటే మాస్టర్స్. అది భౌతికపరమైన దిగంబరత్వం కాదు, మానసికపరమైనటువంటి దిగంబరత్వం. మనసు వేసుకున్నటువంటి ముసుగులన్నీ కూడా తొలగిపోయి నిశ్చలమైన నిర్మలమైన మనస్సుగా మనం ఉన్నప్పుడు ఆ దివ్య సామ్రాజ్యంలోకి, అంటే ఆ ఏకత్వంలోకి, మనలో ఉన్నటువంటి దైవత్వానికి, అలాగే సృష్టి అంతా ఉన్న దివ్యత్వానికి కూడా మనం వన్నెస్లోకి చేరుకుంటాం అన్న విషయాలు. అలాంటివి ఎన్నో మాస్టర్స్. పరిపూర్ణమైన ప్రశాంతత పొందడం గురించి, ఇవన్నీ కూడా మనం అజ్ఞానం యొక్క గృహం నుండి బయటపడడం గురించి, అనుభవాలతో ఆనందం పొందడం గురించి మనం లాస్ట్లో ఆ అధ్యాయంలో చెప్పిన అతి ముఖ్యమైన విషయాలు. అద్వైతంపై దృష్టి పెట్టండి, ద్వైతంపై కాకుండా అని చెప్పడము. నువ్వు అపరిమితానివి, నేను అనబడే మనలోని అసలైన నేను. మనం నేను కాని నేనుగా బాడీ మైండ్ కాన్షియస్ ఒక్కటే, అదే నేను అనుకుంటున్నాం. కానీ ఈ బాడీ మైండ్కి కావలసినటువంటి మూలాధారమైనటువంటి అసలైన నేను ఏదైతే ఉందో ఆ నేను ఏంటది? అది అపరిమితం. ఆ నేను పరిమితత్వంలోకి వచ్చేసింది. ఆ అన్లిమిటెడ్నెస్ గురించి ఇంకా చాలా చెప్పారు అక్కడ. అమృతం, ఆ నేనుగా ఆ దిగంబరత్వానికి వచ్చేసి మనసు పొరలన్నీ విడిపోయి, ఎప్పుడైతే స్వచ్ఛమైన నీరు వలె అని కూడా చెప్తారు, స్వచ్ఛంగా తయారవుతావో ఆ స్వచ్ఛమైనటువంటి ఆ నువ్వు అపరిమితానివి అని చెబుతూ, ఇంకా నువ్వు ఆ నేను అద్భుతమైనటువంటి కాన్షియస్ ఎనర్జీ స్టేట్, అది ప్రేమ యొక్క స్టేట్. ఆ ప్రేమ యొక్క స్టేట్లో నువ్వు ఒక అమృతానివి. ప్రేమే ఒక అమృతం. ఆ అమృతంగా నువ్వు అయిపోయినప్పుడు, ఆ ప్రేమగా నువ్వు అయిపోయినప్పుడు అదే ఇమ్మోర్టాలిటీకి అది దారి అని, అమరత్వానికి దారి అని. అలాగే ప్రాణ అనబడే శ్వాస యొక్క ఆ ఆహారాన్ని నువ్వు మరింతగా ప్రాక్టీస్ చేయని ఆ అధ్యాయంలో మనకి చెప్పారు మాస్టర్స్. 3వ అధ్యాయం మనం ఇప్పటివరకు కొన్ని నెలలుగా మనం 3వ అధ్యాయాన్ని సాధనలోకి తెచ్చుకుంటూ ఉన్నాము. అందులో మరీ ముఖ్యంగా ఆత్మ ఆసనాలు. 3వ అధ్యాయంలో మొట్టమొదటి చెప్పినటువంటి ఆత్మ ఆసనాలు, అవి మనం రెగ్యులర్గా మన ఎరుకలోకి వచ్చేయాలి మాస్టర్స్. బాబాజీ ఒక్కొక్క అడుగు వేయిస్తూ వచ్చారు అన్నది మనకు అర్థం కావాలి. ఇప్పుడు లాస్ట్ అధ్యాయంలోకి వచ్చాం కాబట్టి మనం వేసి ఆయన మనతో వేయించిన అడుగులను మళ్ళీ మనం ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవాలి మాస్టర్స్. సో ఈ అధ్యాయంలో అన్ని 3 అధ్యాయాల్లో 2 అధ్యాయాలు ఒక్కో అడుగు, ప్రతి అడుగు వేయించుకుంటూ తీసుకొచ్చి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆత్మ ఆసనాలు, సోల్ ఆసనాస్. అంటే మనం భౌతికపరమైన శరీరానికి వేసే ఆసనాలు కాదు, ఆత్మగా, అంటే ఆ ఎరుక స్థితిలో నువ్వు నిత్యం ఏది నీ లోపల నిలిపి ఉంచుకోవాలి అన్నది మాస్టర్స్ అక్కడ. అది అద్భుతంగా మనం ఎన్నోసార్లు దీన్ని 3 వారాలు చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి అంతా కాకపోయినా మనం ఆ ఆత్మ ఆసనాలు ఏంటి అన్నది మీ అందరికీ రిట్రీట్లో ఆత్మ ఆసనాలు చార్ట్ కూడా మీరు అందరూ ఇంటికి పట్టుకెళ్ళారు అని భావిస్తున్నాను.
అందులో అందులో ఏంటి గర్వం లేకుండా ఇవన్నీ మనం రోజు ప్రాక్టీస్ చేయాల్సినవి. అంటే మన పట్ల మనం ఎక్కడైనా గర్వం ఏదైనా వస్తుందా అన్ని వస్తున్నప్పుడే మనలో ఒక ఎరుక వచ్చేయడానికి మాస్టర్స్. ఇదంతా ప్రాక్టీసెస్ కోసం. అహింస మనలో అహింస అంటే ఏంటో కూడా చెప్పారు. నువ్వు భౌతికంగా ఎవరిని హింసించడం ఒక్కటే అనుకుంటున్నావు, మానసికంగా కూడా హింస లేకుండా ఉండడం, సహనంతో ఉండడం, సరళత. ఎంత నువ్వు సరళత్వంతో ఉంటావో సరళతను ప్రాక్టీస్ చేయడం, వాస్తవికమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకుని అసలైనటువంటి ఆధ్యాత్మికతలో మార్గంలో నువ్వు ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, భౌతికపరమైన శరీరము పరిశుభ్రంగా ఉండాలి, మనసును నిత్యం పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలంటే ఆలోచనలు మనకి పరిపరి విధాల వస్తూ ఉన్నప్పుడు వాటిని మళ్ళీ అద్భుతమైనటువంటి భావనలతో నింపుకుని మనసును పరిశుభ్రం చేసుకుంటూ ఉండడం, స్థిరత్వం, స్టెబిలిటీ. అంటే ఈ రోజు మనందరికీ అదే ఆ స్థిరత్వమే. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీసెస్లో వచ్చేవే మాస్టర్స్. ఆ స్థిరత్వం అంతకుముందు కన్నా మనలో ఇప్పుడు స్థిరత్వం, భౌతికపరమైన స్థిరత్వం, మానసికపరమైన స్థిరత్వం. మానసికపరమైన స్థిరత్వం అంటే ఏంటి? భావోద్వేగాలు, మనసులో వచ్చేటువంటి ఆ భావోద్వేగాలు మనోభావాల పట్ల వెళ్ళిపోకుండా ఆ భావోద్వేగాల పట్ల మనం సాక్షిగా ఉండగలిగి ఎరుకలో ఉంటూ వాటిని గమనిస్తూ వాటిలో కొట్టుకుపోకుండా ఒక స్థిరత్వం, మనం మళ్ళీ నిశ్చల స్థితికి మన మనస్సుని ఉంచుకోగలిగేటటువంటి స్థితి. తర్వాత స్వీయ నియంత్రణ, మన పట్ల మనకి బ్యాలెన్సింగ్, అంటే మన ఆలోచనల పట్ల మనం వ్యవహరించే మన వ్యవహార శైలి పట్ల అన్నిటి పట్ల కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండడం. అంటే ఎమోషనల్గా అయిపోవడం కాదు, అది లో కానీ హై కానీ. హై స్పిరిచువాలిటీలోకి వచ్చే కూడా మాస్టర్స్ ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ పాయింట్ తీసుకోవాలి. స్పిరిచువాలిటీలోకి వచ్చే కూడా మనకు అత్యుత్సాహం అనేది సహజంగానే వచ్చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు తెలియని ఏదో కొత్త విషయం తెలుసుకోగానే అత్యుత్సాహం వచ్చాడు. కానీ అది నెమ్మది నెమ్మదిగా నీలో బ్యాలెన్స్ వచ్చేయాలి. హైలో ఉన్నా సరే, లోలో ఉన్నా సరే, ఇటు అటు కాకుండా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మనల్ని మనం నిలిపించుకోవడం. అంటే ఏదైనా అతిగా అనగా కాకుండా ఆ సమతుల్యత అనేది మనకి అది సాధనలోంచే వస్తుంది మాస్టర్స్. మొట్టమొదట ఎవరికైనా ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాని నుంచి మనం ఒక్క అడుగు వేస్తూ ఎదుగుతూ ఉంటాం. తర్వాత వచ్చేది స్పిరిచువల్ ఇగో, ఆధ్యాత్మిక అహంకారం. మనకి జ్ఞానం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కూడా అజ్ఞానం వల్లే అహంకారం ఉంటుంది మాస్టర్స్. మనం దాన్ని మళ్ళీ మనల్ని మనం తప్పు పట్టుకోకూడదు, ఇతరుల్లో చూసినా కూడా తప్పు పట్టకూడదు. ఇతరులని కూడా అక్కడ వాళ్ళ అహంకార స్థాయిని చూసి వాళ్ళు ఇది అది అని జడ్జిమెంట్ చేయడం, తీర్పులు, తీర్మానాలు, తిరస్కారాలు వద్దు అని చాప్టర్లో చెప్తారు మాస్టర్స్. అంటే 3వ అధ్యాయంలో మనకి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవన్నీ చెప్పే ముందే ఆయన ఈ ఆసనాలన్నీ సోలాసనాలు అంటూ ఇచ్చారు. ఆధ్యాత్మిక అహంకారం లేకుండా ఉండడం, అందరిలోనూ కూడా మంచి స్వభావాన్ని, అంటే ఈ గుణం ఇలా ఉండాలన్నా కూడా దానికి కారణమైనటువంటి ఆ దివ్యత్వం వైపే మన దృష్టి. అందరిలోనూ ఉన్న దివ్యత్వాన్ని చూడడం. ఒకవేళ ఆ వ్యక్తి అహంకారపూరితంగా అజ్ఞానపూర్వకంగా ఉన్నా కూడా వారి యొక్క అజ్ఞానానికి అహంకారానికి సైతం అక్కడ దైవం ఆధారంగా ఉంది. సో అంటే ఆ దైవాన్ని చూడడం, మంచి స్వభావాన్ని చూడడం. అంటే మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం పట్ల దృక్పథం మార్చుకోవడం. మనం మృత్యువు గురించి మనకి తెలిసిన అజ్ఞానాన్ని తొలగించుకోవడం, అలాగే జీవితం గురించి కూడా సరైన అవగాహనలు ఏర్పరచుకోవడం. ఇంకా అనారోగ్యం పట్ల కూడా చాలా అద్భుతంగా ఆ రోజు సెషన్లో మనం చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం దీని గురించి కూడా. తర్వాత సమభావం, అందరినీ సమదృష్టితో, అంటే ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఉన్న ప్రతి దానికి మూలాధారమైనటువంటి ఆ మూలాన్ని, ఆ మంచి అన్నారు అక్కడ బాబాజీ, అదే డివినిటీ. ఆ డివినిటీని, ఆ మూలాన్ని గుర్తించగలిగే అంత ఎరుకలోకి మనం వచ్చేస్తే అందరినీ సమభావంగానే చూస్తాం. ఈ అధ్యాయంలోనే చెప్తారు, ఇందాకే చెప్పాను నేను. అప్పుడు ఎవరి పట్ల తీర్పులు, తీర్మానాలు ఉండవు, అది వారి ఎంపిక అని మనం అక్కడ వారిని ఒకలాగే చూస్తాం, మహాత్ముల్ని ఒకలాగే చూస్తాం. ఎవరినైనా, హంతకుడినైనా మహాత్ముడినైనా ఒకేలాగా చూడగలగడం, అది కూడా మనకి చాప్టర్లో వస్తుంది. ఏకాంతాన్ని ఆస్వాదించడం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు మాస్టర్స్. ఏకాంతంలో ఉన్నప్పుడే నీతో నువ్వు ఉంటావు కంప్లీట్గా. నీ ట్రూ సెల్ఫ్ తోటి మనం ఏకమై ఉండగలుగుతాం. ఆ ట్రూ సెల్ఫ్తో ఏకమయ్యే ఉండడాన్ని మనం పట్టుకోవడం. మనసేమో ఇంకోవైపు లాగుతుంది, బయటికి భౌతికతలోకి. అటు వెళ్లకుండా
మన ట్రూ సెల్ఫ్ వైపుకి మనసును తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ట్రూ సెల్ఫ్ తోటి ఏకమవడం, ఆ ఏకాంతంలో ఉన్నప్పుడే ఆ ఏకత్వాన్ని మనం ఆస్వాదించగలుగుతాం అనమాట. లేదంటే బోరింగ్ అనేది వస్తుంది. తర్వాత మనకి 15వది నిర్లిప్తత, కోరిక గురించి చెప్పారు. అంటే ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేసుకుందాం. ఒక ఎరుక స్టేట్లో ఉండడం ఇక్కడ కూడా. కోరుకోవడం అన్నది, కోరుకోకుండా ఉండడం అన్న రెండిట్ల పట్ల మనకి పూర్తి క్లారిటీగా ఉండడం అన్నది చెప్తున్నారు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే అక్కడ ఒక సాక్షిగా కేవల స్థితిలో ఉంటే నీకేం కావాలో నీ ఆత్మకి తెలుసు. అంటే నీకంటే నీ ద్వారా ఆత్మకథ అనుభవం చేయాలనుకుంటుంది. ఆ అనుభవం తాలూకా అనుభూతియే ఆ పరమాత్మ స్టేట్. పరమాత్మ అంటే అంతటా ఉన్నది, మొత్తం అంతా ఉన్నది అది. మొత్తం. అందుకని ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ 4th అధ్యాయంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే మెసేజ్కి ఇది కనెక్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. స్వీయ సాక్షాత్కారంపై దృష్టి పెట్టండి. నిన్ను నువ్వు సాక్షాత్కరింప చేసుకోవడానికే ప్రతి ఆత్మ కూడా తనని తాను సాక్షాత్కరింప చేసుకోవడానికి జీవిత పరమార్థంగా ప్రతి జన్మలోనూ వస్తుంది. అయితే మనం మొట్టమొదటి ఇక్కడికి వచ్చింది భూతలం పైన ఈ పదార్థ జగత్తుని చాలాసార్లు చెప్పుకున్నాం మాస్టర్స్. మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ మనం రిమైండ్ చేసుకుని ఇదంతా ఒక్కసారి మనం కనెక్ట్ చేసుకుంటే మంచి అవగాహన స్థాయిలోకి వస్తాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఏకత్వం నుండి మనము ఈ భూప్రపంచం పైన అంటే భౌతిక పదార్థ జగత్తు, పదార్థ రూపంలో, సాలిడ్ రూపంలో ఉన్నటువంటి జగత్తు అంతటినీ కూడా మనం అనుభవించడానికే ఇక్కడికి వచ్చాం. అయితే అనుభవించిన తర్వాత ఇదే నేను, ఇదే నాది అనుకుంటే ఇక్కడ ఉండిపోతున్నాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి తిరిగి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు సెషన్కి వచ్చామంటే ఇంక ఇదే సెషన్లో ఉండిపోం కదా మాస్టర్స్ మనం. దీనికంటూ కొంత అనుభవం తీసుకోవాల్సింది, తీసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే మళ్ళీ. అలాగే భూమిపైకి వచ్చి భూమిపై ఉన్నదంతా మనం పూర్తి చేసుకున్న తర్వాత ఇంక 3 డైమెన్షన్లో కాకుండా నెక్స్ట్ డైమెన్షన్స్లో మళ్ళీ మనం అనుభవాల్ని కంటిన్యూ చేయడానికి ఆత్మ యొక్క జర్నీ అదే మాస్టర్స్. సో అయితే వచ్చినప్పుడు ఆత్మ ఇక్కడికి అన్ని అనుభవాలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి 3 డైమెన్షన్లో ఈ పదార్థంలో ఈ దేహంలో దైవం ఉంటుంది. ఈ దేహం ద్వారా దైవం అన్ని పొందాలనుకుంటుంది. ఈ దేహం ద్వారా ఆత్మ అన్ని అనుభవాలు పూర్తి చేసుకుని ఆ అనుభవాల ద్వారానే తనని తాను ఈ పంచేంద్రియాల ద్వారానే తెలుసుకోవడానికి ప్రత్యేకించి భూమి మీదకి రావడానికి కారణం మాస్టర్స్. చాలా ఆత్మలు భూమిపైకి వచ్చి రాలేదు. కానీ కొన్ని ఆత్మలు మాత్రమే, అంటే ఎంతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం భూమిపైకి వచ్చాము ఆత్మగా. మనం అందరం కూడా అందరం ఎవరికి వారే అలా మనం అది తెలుసుకోవాలి. వచ్చి ఈ జన్మలో కొన్ని అనుభవాలు పూర్తి చేసుకుని మరిన్ని అనుభవాల కోసం ఇంకో పాత్రను వేసుకుని, అంటే ఈరోజు ఈ శారీ కట్టుకున్నాను, రేపు మళ్ళీ శుక్రవారం ఇంకో శారీ కట్టుకుంటాను కదా నేను. సో అలాగే ఈరోజు ఈ శుక్రవారం మనం కొన్ని చెప్పుకున్నాము, వచ్చే శుక్రవారం మళ్ళీ ఇంకొన్ని తెలుసుకుంటూ ఉంటాము. అలాగా మనం ప్రతి జన్మలోనూ చేసుకుంటూ వచ్చిన ఇక్కడ అంతా పూర్తి చేసుకున్నానన్న స్పృహ మనకి రావటం లేదు. నేనెవరు అన్న స్పృహ, నేను ఎందుకు వచ్చానన్న స్పృహ మనకి తెలియచెప్పేదే ఆత్మజ్ఞానము. సో ఆత్మజ్ఞానం నీ గురించి నీకు గుర్తు చేస్తున్నదే జ్ఞాపికలు ఇవి అని కూడా బాబాజీ అందుకనే దీనికి చెప్పారు. ఆత్మ సాక్షాత్కారాన్ని ఇక్కడే ఈ భౌతిక దేహంలోంచి ఈ మనస్సుతోటే, అందుకనే ఆయన ఫస్ట్ చాప్టర్లోనే చెప్తారు, మనసుని తక్కువగా చేసి చూడకు. నీకు ఇప్పటివరకు ఆ టీచింగ్స్ అన్నీ, నీకు జ్ఞానాలన్నీ కొన్ని భౌతికంగా అలాంటి జ్ఞానాలు తీసుకున్నావు. శరీరం ఏంటది ఏవేవో భాషలో అంటూ ఉంటారు కదా, నాకు అంతగా తెలియడం లేదు. ఈ మనసు శరీరం నశ్వరమైనది అంటే అఫ్కోర్స్ ఈ శరీరంతో నువ్వు ప్రతి జన్మ రావట్లే, వేరే వేరే శరీరాలు. కానీ ఈ జన్మలో ఈ శరీరం తీసుకున్నావు అంటే ఈ శరీరం ద్వారా నువ్వు పొందగలవు, మనసుతోటే నువ్వు అనుభవం తీసుకోగలవు. అందుకని మనసు అంటే ఇక్కడ పంచేంద్రియాలతో నువ్వు చేసే ప్రతి అనుభవం ఒక మనసుగా తయారవుతుంది, ఒక మైండ్గా తయారవుతుంది. మనసు అంటే ఇక్కడ ఒక మైండ్గా తయారవుతుంది. అది ఆ మైండ్ తయారయ్యి ఆ మెమరీయే నీ ఆత్మలో ఆ అనుభవం నీకు పూర్తిగా అది అనుభూతి అవ్వడం కోసమే తెచ్చుకోవడం, అనుభూతి పొందడం కోసమే వచ్చావు. వచ్చిన తర్వాత నిన్ను నువ్వు అనుభూతి పొందడం ఆత్మ సాక్షాత్కారం అంటే. నీ లోపల మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవడానికి ప్రతి ఆత్మ యొక్క జీవిత లక్ష్యం, అంటే చివరి ఈ భూమిపైకి వచ్చిన చివరి లక్ష్యం అదే.
నువ్వు ఏ జన్మలో అది పొందుతావో ఆ జన్మతో నీకు ఇంకక్కడ ఆ జన్మ రాహిత్యం అయిపోతాం అనమాట మనం పూర్తిగా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనకు ఆ క్రమంలోనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అది అంటే దాన్ని కూడా మనం అటువైపు మన దృష్టి పెట్టండి, ధ్యాస పెట్టండి. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అన్న తపన నీలో ఉంటే తప్ప అది కూడా జరగదు మాస్టర్స్. ఆ తపన ఉంటే అది అవ్వాలంటే ఏమేమి కావాలో ఆ జ్ఞానం అందుతూ ఉంటుంది, ఆ సాధన అందుతూ ఉంటుంది. ఈ తపన వచ్చిన వెంటనే నీకు అది తీరిపోతుందని కాదు, నువ్వు తప్పిస్తేనే దానికి కావలసిన సమాచారం ప్రతిదీ నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. నువ్వు అప్పుడు దాన్ని అందుకుని మనం ఎప్పుడైతే మనం అన్ని చేయాల్సినవి అన్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇవన్నీ చేసుకుని ఆ స్థితులన్నింటిలోకి వస్తే ఆత్మ సాక్షాత్కారంపై దృష్టి పెట్టడంటే నేను పొందాలి అన్న తపన మనలో మొదలైతేనే అది సాధ్యమవుతుంది, మనకు అనుభవం అవుతుంది. తర్వాత సంపూర్ణమైన సత్యాన్ని అభ్యసించండి. సంపూర్ణమైన సత్యము పూర్తిగా అసలు సత్యం, ట్రూత్ అనేది అది ఎన్ని రకాలుగా చెప్పబడిన ట్రూత్ ఈజ్ ట్రూత్, వన్ ట్రూతే. కానీ ఇక్కడ మళ్ళీ మనకి ఎవరి సత్యాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాస్తవాలు నీ వాస్తవం నీ సత్యం అవుతుంది, నా వాస్తవం నా సత్యం అవుతుంది. నా వాస్తవం నాకు తెలిసిన నా జ్ఞానం ఎంత స్థాయిలో ఉంటే అంతే నా శక్తి స్థాయి ఉంటుంది, నా శక్తి స్థాయి ఎంత ఉంటే అంతే నా వాస్తవ జీవితం ఉంటుంది. అప్పుడు అది నాకు సత్యం అవుతుంది. కానీ ఇలా ఇండివిజువల్గా ఒకరికొకరు ఎవరి సత్యం వాళ్ళకు ఉన్నప్పటికీ అసలైన సత్యం అంటూ ఒకటి ఉంది. ఆ సత్యాన్ని తెలియచెప్పే ఆత్మజ్ఞానం, దాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని అవగాహన చేసుకుని అప్పుడు అవగాహన చేసుకున్న సత్యాన్ని సాధన చేయండి. దైవం కోసం నిర్మలమైన భక్తి, దైవం అంతటా ఉన్న మూల చైతన్యం పట్ల మీకు నిశ్చలమైనటువంటి నిశ్చల స్థితిలో దాన్ని పొందాలి అన్న తపన కలిగి ఉండడమే ఆ భక్తి అంటే మాస్టర్స్. ఇది మనకి 3వ అధ్యాయంలో మొట్టమొదట అసలు అత్యవసరంగా ఇవ్వబడినటువంటివి. ఆ 3వ అధ్యాయంలోనే మనకి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు మాస్టర్స్. మనం ఏకత్వంలో ఉన్నామని, ఇంకా అనుకరించే వారిగా కాకుండా ఉండాలని, అర్హులు మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మసాక్షాత్కారం పొందడానికి కానీ ఆ దివ్యత్వం మొత్తం దివ్యాత్మగా విశ్వాత్మగా ఎదగడానికి కానీ ప్రతి ఒక్కరూ అర్హులే అని, ఇంకా మీరు ఏకత్వంలో ఉన్నారని, ఆ ఏకత్వం నుండి వస్తున్నటువంటి ఆ దివ్య ప్రకంపన, అది శక్తి ప్రకంపన అనుకోవచ్చు, చైతన్యం అనుకోవచ్చు, ప్రజ్ఞ అనుకోవచ్చు, కాంతి అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, దాన్నంతటిని దాని యొక్క రుచిని ఆ వాసనని గమనించగలగడం అని, అలాగే మన హృదయం నుండి మనస్సు నుండి వచ్చిన శక్తులను గురించి తెలుసుకోవడం పట్ల మనకు అడ్డుగా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు 4లోకి అధ్యాయంలోకి చేరిపోకుండా ఉండడానికి వచ్చిన ఈ అడ్డంకులన్నింటినీ కూడా తెలియచెప్తూ ఉన్నారు మాస్టర్స్. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే మాస్టర్స్, మనకి ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని సరోజాస్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ సరోజామ యూట్యూబ్ ఛానల్ ఉంది మాస్టర్స్. కొత్తగా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన BYM ప్లాట్ఫామ్లో ప్రతి వారం సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు చాలా విజ్డమ్ సెషన్స్ ఉన్నాయి. మనకి ఎవ్రీ వెడ్నెస్డే సాక్షి అమ్మ క్లాస్ ఉంటుంది, కొత్త వాళ్ళు అటెండ్ అవ్వండి. అలాగే ప్రీవియస్ సెషన్స్ అమ్మ అప్లోడ్ చేశారు, కొత్త వాళ్ళు అవి చూడండి మాస్టర్స్. అలాగే ప్రేమకు ఆహ్వానం కొత్త బుక్ రిలీజ్ అయింది కదా, అందరికి తెలిసిందే. అది కావాలి అని అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మాస్టర్స్. నన్ను ఆల్రెడీ మనం ఇచ్చాము మాస్టర్స్కి, ఇంకెవరికైనా కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ. ఓకే మాస్టర్స్, మనం వెయిట్ చేద్దాము ఒక 1 minute. ఓకే మ్యామ్, లక్ష్మి మ్యామ్, మీరు ఒకసారి నాకు సెషన్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో 3వ అధ్యాయంలో మనకి ఎన్నో మనం
ఆ హృదయంలో మూలం, హృదయానికి సైతం మూలంగా ఉన్నటువంటి ఆ మణి గురించి మనం ఆ మణి అని చెప్పి మనం ఎప్పుడు ఆ జాయ్లో సారీ వీడియో ఆన్ అవ్వలేదా? సారీ, వీడియో ఆఫ్ అయిపోయినట్టుంది, చూడలేదమ్మా. ఓకే, ఆన్ చేసుకున్నాను. అందరికీ ఆ నిర్వాణ స్థితి పొందే ఇది సచేతనంగా ఉన్నటువంటి, అంటే మానవాళికి, మానవ జన్మ తీసుకున్న వాళ్ళందరికీ ఉంది అని మూలం వద్దకి తిరిగి ఇవల్యూషన్ అవ్వడం, అంటే మనం ఎసెన్షన్ అని చెప్పుకున్నా, ఏమని చెప్పుకున్నా ఆ అంతర్వలనం ఇవల్యూషన్కి, ఆ మూలంలోకి చేరే పద్ధతి గురించి, జ్ఞానం యొక్క ఫలాన్ని ఆరగించడం గురించి, మెయిన్గా విశ్రాంతి గురించి, ప్రేమ యొక్క రుచి గురించి ఎన్నో చాలా విషయాలు మనకి ఈ అధ్యాయంలో చెప్పారు మాస్టర్స్. తర్వాత మనకి ఇప్పుడు ఈరోజు మనం 4వ చాప్టర్లోకి, కొత్త సంవత్సరంలో చివరిది 4వ అధ్యాయం, బాబాజీ తెలియజేసిన రిమైండర్స్, జ్ఞాపికలు, అవి తెలుసుకుందాం. ఈ 4వ అధ్యాయం యొక్క మూలం, అంటే ఈ 4వ అధ్యాయంలో మనకు ఆయన ఇచ్చే అన్ని మెసేజ్లోని యొక్క సారాంశం దేనికి సంబంధించింది అన్న విషయాన్ని చెప్తారనమాట. అది దేనికి సంబంధించిందంటే నువ్వు విశ్రాంతంగా ఉండడం, నీ శక్తిని అంతటిని ఏకీకృతం చేసుకోవడం. మనకి సాక్షి సెషన్లో చెప్పుకుంటున్నది అందరికీ తెలిసిన విషయం, మన చైతన్యాన్ని, మన శక్తిని మనం అన్ని చోట్ల సంస్కారాల్లో, ఆ సంస్కారాలు అంటేనే బంధించేసి ఉంచేయడం, మనం ఎన్నో జన్మలుగా వాటన్నింటినీ రిలీజ్ చేసుకున్నప్పుడు, మనం ఆ బంధించిన శక్తి చైతన్యాన్ని మనం విడుదల చేసినప్పుడు మనం ఎంపవర్డ్ అవుతాం. అంటే మనం అక్కడ ఇక్కడ పెట్టేశాము, ఆ పెట్టిందంతా తిరిగి ఒక చోటికి మన లోపల మనం తిరిగి చేసుకోవడం అనమాట. ఆ శక్తిని ఎప్పుడైతే ఏకీకృతం చేసుకుంటావో అప్పుడు నువ్వు ఒక విశ్రామ స్టేట్కి, అప్పుడు నువ్వు నీ లోపల ఉన్న శూన్య స్టేట్కి వెళ్ళిపోతాం, శూన్యతో కనెక్ట్ అవుతాం. మనలో అన్ని 7 బాడీస్ ఉన్నాయి, ఈ 7 బాడీస్కి మూలమైనటువంటి శూన్యం ఉంది, ఆ శూన్యానికి మూలానికి కనెక్ట్ అవ్వడం అనమాట. అప్పుడు కనెక్ట్ అవుతాము. దాని ముందు మనం శక్తి సరిపోదు, మన చైతన్యం సరిపోదు. మనం ఎంతెంతగా బంధించి ఉంచిన దాన్ని అంతటినీ విడుదల చేసుకుంటూ మనం ఎంపవర్డ్ అవుతూ ఉంటాము. ఆ ఎంపవర్డ్ అవుతూ మనం పూర్తిగా సమస్త పొటెన్షియాలిటీ కలిగి ఉన్నటువంటి ఆ శూన్యానికి కనెక్ట్ అవుతాము. ఆ శూన్యంగా ఉండగలుగుతాం. శూన్యంగా ఉండడం అంటే చైతన్యంతో, శక్తితో ఉండడం మాస్టర్స్. కంప్లీట్గా చైతన్యంగా, శక్తిగా ఉండడం ఇంకక్కడ. సో ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జరగడం. ఏది జరగడం? మన శక్తిని మనం ఏకీకృతం చేసుకోవడం, మనం విశ్రామ స్థితికి, శూన్య స్థితికి పూర్తిగా చేరుకొని ఉండడం. ఎప్పుడైతే మనం విశ్రామ స్థితికి లేకుండా ఉండడానికి మన మనసు కూడా కారణం ఏంటంటే, మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకని వెళ్ళిపోతుంది? సంస్కారాలు పూర్తి చేసుకోలేదు కాబట్టి మనకు ఆ భావోద్వేగాలు అక్కడి నుంచే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి మాస్టర్స్. మనం 90 రోజులు చేసుకున్న మెడిటేషన్లో మనకి ఇవన్నీ అందించబడ్డాయి. బాబాజీ అవన్నీ మనకి అందజేస్తేనే మనం దాన్ని భావనగా, ఒక సాధనగా మనలో అవన్నీ నిలుపుంచుకోవడానికి కావాలి. 90 రోజులు అనేది కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఒకే దాని మీద మన మనసు కేంద్రీకరించి ఉంచడానికి, వాటిని తెలుసుకుని ఇప్పుడు మనకి దాని వలన ఏర్పడినటువంటి ఎరుక, ఆ ఎరుకలోంచి మనం మన సంస్కారాలని రిలీజ్ అండ్ రిలాక్స్ చేసుకోగలుగుతాం. సాక్షిగా మనం కంప్లీట్గా దృఢంగా సాక్షిగా ఉండడానికి కూడా ఆ సాధన అవసరం అనమాట. సాక్షిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఆ సాధన మనకు అందించినటువంటి మాస్టర్స్కి, బాబాజీకి, ఆ జ్ఞానానికి మళ్ళీ మనం ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. వారి ఎనర్జీ లేనిదే మనం అందులో అన్ని రోజులు మనం ఉండడానికి మన శరీరం, మనస్సు కూడా సహకరించింది కదా, దానికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. మనకు ఒక ఎరుక అందుకే పెరిగింది, సాక్షిగా ఇంకా మనం ఉండగలుగుతున్నాం. మనల్ని మనం గమనించుకుంటే మనలో ఆ చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఆ 90 రోజులు చేసిన ప్రతి ఒక్కరిలో ముందు ఉన్న ఎరుక కన్నా మరింత ఎరుక ఖచ్చితంగా వచ్చింది మాస్టర్స్. ఆ ఎరుకలోంచి, ఆ స్వీయ జ్ఞానంలోంచి, ఆత్మ యొక్క గైడెన్స్ని కూడా అందుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలన్నది మనం తీసుకుని ముందుకు వెళ్ళగలం అనమాట. వెళ్తున్నాం కూడా ఆల్రెడీ. మన గురించి మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడు తెలుస్తాయి? సాక్షిగా ఉన్నప్పుడు, ఎరుక స్థితిలో ఉన్నప్పుడు.
అజ్ఞానం తొలగిపోతుంది కదా మాస్టర్స్. అప్పుడు అజ్ఞానం వల్లనే కదా బంధించి ఉంచుకున్నాం శక్తిని, చైతన్యాన్ని. మనమే తెచ్చుకున్న అనుభవాల కోసం అని చెప్పి కాకుండా మనం అజ్ఞానంతో ఆ భావోద్వేగాలు మనలో, భావోద్వేగాల దగ్గర మన చైతన్య శక్తి అంతా బంధింపబడిపోతుంది. దానికి మూలం అంతా మనకు అజ్ఞానం, అది లేకపోవడం. చైతన్య శక్తి అంతా అలా ఉంటే ఇంకొన్న ఇంత పిసరు చైతన్య శక్తితోటి మనం అసలు మనలోని స్థితులన్నీ బాడీ మైండ్ కాన్షియస్ని ఎలా దాటగలుగుతాం? బాడీ మైండ్ కాన్షియస్ స్టేట్ దాటిన తర్వాత 4th లెవెల్కి ప్రేమలోకి రావడం, ప్రేమలో ఎదగడం, ప్రేమగా అయిపోవడం, ఇంకా ఎన్నో దశలు ఉన్నాయి. ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి అన్నారు. 4thలోనే ఎన్నో దశలు ఉన్నాయి మాస్టర్స్. 4thలో 7 లెవెల్స్, మళ్ళీ 7th స్టేట్కి 4thలో సహస్రార ఉంటుంది. సో అంటే 4thలో ఆ ఎరుక స్థితిలో ఉండడం అనమాట. ప్రేమ యొక్క ఎరుక స్థితి పూర్తిగా మనకు వచ్చినప్పుడు ప్రేమని వ్యక్తీకరించేది మొదలవుతుంది. 5th ప్రేమని వ్యక్తీకరించుతూ ఆ 6thలో ఆ ప్రేమే అయిపోయి వ్యక్తీకరిస్తూ ప్రేమ, శాంతి, ఆనందంగా ఉన్నప్పుడే బంధింపబడిన చైతన్య శక్తి అంతా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? చైతన్యంగా ఉంటాం, ఎనర్జీ బీయింగ్స్గా ఉంటాం. అప్పుడు మనం చేసే ఆలోచనే మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది 6th లెవెల్లో. సో పూర్తిగా ఏకత్వ స్థితిలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క దాంట్లోనూ మళ్ళీ అనేక లెవెల్స్ ఉంటాయి మాస్టర్స్. ఆ లెవెల్స్ అన్నీ దాటాలన్నా ఇంత జ్ఞానం యొక్క అవగాహన స్థితి మన ఎరుక స్థితి. ఆ ఎరుక స్థితిలోంచి మనకు అందే గైడెన్స్ నుంచి మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అంటే చైతన్యంగా శక్తిగా మనల్ని మనమే తయారవ్వడం అన్నమాట. అది మాస్టర్స్. అలా తీసుకొచ్చారు బాబాజీ మనల్ని ఇప్పటి వరకు. బాబాజీకి ఆ చైతన్యానికి వారి ప్రేమ మాస్టర్స్, అది ఎంత ప్రేమ ఉంటే ఎంత సహనంతో మనం వాళ్ళు ఇందాక మనకి 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా అందరిలోనూ మంచిగా చూస్తారు. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, బాబాజీ ఇప్పుడు నా గుణాలని చూడరు, నా గుణాలకి మూలమైన నాలో ఉన్న దివ్యత్వాన్ని, ఆ కాంతిని, ప్రేమని మాత్రమే చూస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళు నేను ఏం చేస్తున్నా నన్ను ప్రేమించగలుగుతారు. కానీ మనం అక్కడికి ఎదగలేనప్పుడు మనం విభజించేసుకుంటాం. మంచి చెడు ఇలా ఉంటేనే అందుకే వాళ్ళ పట్ల ప్రేమ, ఇలా ఉంటే ఇది కాదు, వీళ్ళ పట్ల నాకు ప్రేమ కలగకపోవడం, ఈ విభజన ఇవన్నీ మనసుకున్నాయి. కానీ వారు దాటి ఏకత్వ స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని ఒకే స్థితిలో చూస్తారు. నేను ఏం చేస్తున్నా, నేను ఎలా ఉన్నా, భౌతికంగా బాగోకపోయినా మానసికంగా కూడా నేను దుర్బలమైన స్టేట్లో ఉన్నా కూడా ఒకేలా ప్రేమించే స్థితిలో ఉంటారనమాట. అది మాస్టర్స్. సో వారి యొక్క ఆ ప్రేమే నేను వినకపోయినా, నన్ను మార్చుకోకపోయినా, నేను పాటిస్తున్నా, నేను నాలో సంస్కారాల నుంచి నేను అధిగమించి వెళ్ళలేకపోయినా వాళ్ళు నిరంతరం అందిస్తూనే ఉంటారు. ఓపిక, సహనం, ఈ జన్మ కాకపోయినా మరుజన్మ కాకపోయినా మరుజన్మ ఇస్తూనే, ఈరోజు వినకపోతే రేపు అసలు వాళ్ళకి వినలేదు, ఇది మారలేదు అన్న ఆలోచనే రాదు. ఇస్తూ ఉండడమే. అదే ప్రేమ మాస్టర్స్. ఇంత చెప్తే ఇంతే అందుకున్నారే నా బిడ్డలు అనే ఆలోచనే వాళ్ళకు ఉండదు అసలు. అది ప్రేమ. అంత ప్రేమ స్థితిలోంచి వారి యొక్క ఆ అనుభవ జ్ఞానం, ఆ ప్రజ్ఞ వారి ఏకత్వంలోకి వెళ్ళిపోయారు. అది వారి అనుభవం అయిపోయింది. అదే వారి ప్రజ్ఞ. అది దాన్ని మనకి నాలెడ్జ్గా ఇస్తున్నారు. ఆ విజ్డమ్ని మనకి నాలెడ్జ్గా అందిస్తున్నారు. మనం నాలెడ్జ్ తీసుకుని మన విజ్డమ్గా దాన్ని మనం మన అనుభవంగా మన ప్రజ్ఞగా మనల్ని మనమే నడిపించుకోవాలి మాస్టర్స్. ఆ నడిపించగలిగే శక్తి కూడా మనలోనే ఉంది అన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడము. సో అంత ప్రేమ, ఆ ప్రేమే మనకి ప్రసరింపచేస్తున్నటువంటి ఆ దివ్యాత్మలకు, ఆ బాబాజీకి మనం మళ్ళీ మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అధ్యాయంలో ఆ శక్తిని మనం ఎలా ఏకీకృతం చేసుకోవాలి, ఈ మనసును పూర్తిగా దాటేసి ఆ విశ్రామ స్థితిలో ఉండి మనం ఆ శూన్యానికి కనెక్ట్ అయ్యి ఉండి సర్వస్వానికి ఆధారభూతమైనటువంటి దానిలో ఆ ఏకత్వంలో ఒక్కటిగా ఉంటూ ఎలా ముందుకు మనం ఆ ఏకత్వంలోకి చేరుకోవాలి అన్న దానికోసం మనమే మర్చిపోయాం. మనమే శూన్యం అన్న విషయం మర్చిపోయాం. మనమే ఆ దివ్యత్వం అన్నది మర్చిపోయాం. మనమే ఆ కాంతితత్వం అన్నది మర్చిపోయాం. మనమే ప్రేమ అన్నది మర్చిపోయాం.
కానీ నువ్వు మర్చిపోయేవంతే, నీకు తిరిగి గుర్తు చేస్తున్నానని చెబుతూ మనల్ని మళ్ళీ అక్కడి వరకు తీసుకెళ్లేందుకు ఇంత దూరం ప్రయాణం చేస్తూ అడుగులు వేయిస్తూ మనతోటి మరింతగా మరిన్ని అడుగులుకి ఈ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం మాస్టర్స్. సో ఈ అధ్యాయంలో మొట్టమొదట బాబాజీ ఏం చెప్తున్నారు మనకి, మీరందరూ తప్పక మానవాళికి సేవ చేయాలి. ఏంటి మాస్టర్స్ మానవాళికి సేవ చేయడం అంటే, ఆత్మ జ్ఞానాన్ని మించినది ఏదీ లేదు. ఆ జ్ఞానాన్ని మన అనుభవపూర్వకంగా మనం పొందిన విజ్డమ్ని, ఆ విజ్డమ్ అంటే ఏంటి, కాంతి మాస్టర్స్, కాంతి. అది అందరికీ, అది పంచడమే ప్రేమ మాస్టర్స్. సేవ అంటే ఏంటి మాస్టర్స్, అది ప్రేమ. ఇప్పుడు బాబాజీ మానవాళిని అంతటినీ సేవిస్తున్నారు. ఎలా సేవించగలుగుతున్నారు? మనం ఎలాంటి వరస్ట్ స్టేట్స్లో ఉన్నా కూడా ఎలాగా చేయగలుగుతున్నారు? ప్రేమతోటి సేవ సాధ్యమవుతుంది. సేవించడం, మానవాళికి అంతటికీ సేవించడం కోసం 3000 సంవత్సరాల నుంచి భూమిపైనే ఉంటూ అమరత్వాన్ని పొంది ఇక్కడే ఉంటూ మరణం లేకుండా, మరణించినప్పటికీ మోక్షం పొందితే ఇతర తలాలకు వెళ్ళిపోకుండా, భూతలాన్ని దాటి వెళ్ళిపోకుండా భూతలంపైనే ఉంటూ మానవాళికి అంతటికీ సేవించడానికి ఎలా సేవిస్తారు? తన ప్రేమని, తన ప్రజ్ఞని నిత్యం అందజేయడం. ఆ ప్రేమ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎనర్జీ మాస్టర్స్, ఎనర్జీ. సో అందుకనే ఆ ఫీల్ అయినప్పుడే బాబాజీ శక్తి ఇవ్వడం అంటే ఏంటి, ప్రేమనివ్వడం, ప్రజ్ఞని ఇవ్వడం, జ్ఞానాన్ని అందించడం, అదే శక్తి మాస్టర్స్. మనకు అది చేస్తూ ఆ స్థితిలోకి మనల్ని కూడా రమ్మంటున్నారు. మీరు అందరూ తప్పకుండా, నా బిడ్డలైనటువంటి మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని, ఈ కాంతిని, శక్తిని అందుకుంటున్నటువంటి మీరందరూ మీ లోపల ఉన్న దివ్యత్వం వైపుకి మీరు అడుగులేస్తూ, అంటే మీలోని కాంతితత్వం అది ప్రకాశింపబడుతూ, అది వెలుగొందుతూ, ఆ వెలుగు మరింత మంది తమ వెలుగుని, తమలోని వెలుగుని, మనం ఎవరిని వెలిగింప చేయలేం మాస్టర్స్, అది గుర్తుండాలి మనకి. ఎవరు కూడా ఎవరిని వెలిగింప చేయలేరు. నాలోని వెలుగుని, నాలోని ఆ జ్వాల ఏదైతే ఉందో, ఆ కాంతి ఏదైతే ఉందో దాన్ని వెలిగించుకోవాల్సింది నేనే. నాకు సహకరించేది దివ్యాత్మలు. ఇక్కడ మనకి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి సరోజ మేడం లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో మహానుభావులు, ఎంతోమంది ఇక్కడ అందరూ అలా చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు, పైనుండి అంటే పైనుండి అని కాదు, ఏకత్వంలో నుండి ఆ దివ్యాత్మలు చేస్తున్నటువంటి ఆ జ్ఞానమే కాంతి, అదే శక్తి, అదే ప్రేమ కూడా మాస్టర్స్. అదే సేవించడం అంటే, ఆ ప్రేమని, ఆ ప్రజ్ఞని, ఆ శక్తిని మన నుండి మనం అదిగా అయిపోయి మన నుండి అది ప్రసరింప చేయడమే సేవ అంటే. సో మీరంతా మానవాళికి సేవ చేయాలి, ఇతరులకు మంచి చేయండి, అందరిలోని కేవలం మంచిని అందరిలోనూ, మరియు ప్రతి మానవ కణంలోని భగవంతుడిని చూడడం. ప్రతి మానవ కణంలోనూ కూడా భగవతత్వం ఉంది, కాంతితత్వం ఉంది. అదే ఈ మానవ దేహం, ఈ జీవితం. నీ జీవితం ఎలా కావాలంటే అలా నువ్వు జీవించడానికి కారణమైనటువంటి, జీవాధారమైనటువంటి, ప్రాణాధారమైనటువంటి ఆ భగవతత్వం అంటే కాంతి మాస్టర్స్. అది భగవంతుడు అంటే రూపం కాదు, కాంతి, శక్తి. మరి కాంతి శక్తి అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న రావాలి మనకి. అది ప్రజ్ఞ మాస్టర్స్, విజ్డమ్ అది. సో ఏంటది? మొత్తం ఉన్నదంతా కూడా మూలంగా, సృష్టి అంతటికీ మూలమైనటువంటి ఆ చైతన్యం శక్తి, అది నీ లోపలే కాంతిగా, ఆ కాంతే దైవంగా, ఆ దైవమే నీవు జీవించి ఉండడానికి ఆధారంగా ఉంటూ నిన్ను నిత్యం నడిపిస్తున్నది అదే అన్నది గుర్తించడం మాస్టర్స్. అది నీలోనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ప్రతి కణకణంలోనూ కూడా దైవం ఉంది మాస్టర్స్. అంటే ప్రతి కణంలోనూ కాంతి ఉంది, ప్రతి కణంలోనూ ప్రజ్ఞ ఉంది మాస్టర్స్. ప్రతి కణానికి ఆత్మ ఉంది. ఆత్మ ఉంది అంటే ఇక్కడ మనం ఆత్మ అంటే ఏదో అనుకుంటాము. ప్రజ్ఞ దాగి ఉంది, కాంతి రూపంలో, శక్తి రూపంలో దాగి ఉంది. అదే దైవతత్వము. ప్రతి అణువులో ఉన్న భగవతత్వాన్ని గుర్తించు. మనం ఇన్ని అణువుల సముదాయం, మనం అంటే మన దేహం. ప్రతి కణాన్ని మనం మళ్ళీ తీసుకుని, అందరికీ తెలిసినది ఇది, అనేక అణువుల సముదాయం అని. అణువుని కూడా మళ్ళీ మనం మైక్రోస్కోప్ చేస్తూ వెళ్తే అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే భాగాలు ఉంటాయి.
ఇంకా డీప్గా మనం చెప్పుకోవద్దు. ఆ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అంటే కూడా ఒక అర్థం ఉంది. అదంతా కేవలం శక్తి మాస్టర్స్, అది రూపం కాదు, శక్తి. ఆ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వీటిని సైతం ఇంకా మనం జూమ్ చేస్తే, ఇంకా దానికి ఆధారమైన దాంట్లోకి వెళ్తే, ఈ ఎలక్ట్రాన్లు ఈ ప్రోటాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ దేహం ఎలా తయారైంది కణాలతో, ఈ కణం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కణం అంటే అనేక అణువుల సముదాయం, ఆ అణువులకు మరి ఏంటి మూలం, ఇలా తోల్చుకుంటూ ఈవెన్ సైన్స్ కూడా ఇది ఆధారపూరితంగా చేసేసింది మాస్టర్స్. సైన్స్ అంటే నిరూపణగా ఉండేది. ఆధ్యాత్మికతలో ప్రతిదీ నువ్వు ఇలా భౌతికంగా నిరూపణ చేయలేవు. నీ అనుభూతే తప్ప నువ్వు ప్రతిదాన్ని భౌతికంగా చూపించేది కాదు. ఎందుకంటే ఆ సూక్ష్మమైంది చూడగలిగే శక్తి కన్నుకు లేదు కాబట్టి. సో కానీ సైన్స్ కూడా చాలా అభివృద్ధి చెందింది. సనాతనంగా మనకి ఇవ్వబడిన జ్ఞానం, మన వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నది నువ్వే భగవతత్వంగా, సృష్టి యావత్తు భగవతత్వంగా. భగవతత్వం అంటే అది నిరాకార నిర్గుణ తత్వం అని ఇవన్నీ ఏవైతే చెప్తున్నాయో వాటిని సైన్స్ సైతం నిరూపణలోకి తీసుకొస్తూ ఉంది. ఆ ఎనర్జీని అయితే నిరూపణలోకి తీసుకొచ్చేసింది. ఎనర్జీకి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇంకా పూర్తిగా అది ఇంకా ప్రయోగాత్మకంగా మనకి ఆధారపూర్తికంగా తీసుకురావట్లేదు. కానీ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మళ్ళీ పూర్తిగా దానికి ఆధారం ఏదని చూస్తే చివరి వరకు, ఇప్పటి వరకు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకా మూలమైనటువంటి చిన్ని కణాలే మన కంటికి కనపడవు మైక్రోస్కోప్లో. ఇదేంటి, ఒక ఆకు తీసుకున్న మైక్రోస్కోప్లో పెడితే అన్ని కణాలే, మన ఇక్కడ పెడితే కణాలు ఉంటాయి. సో ఈ కణాలను మళ్ళీ మైక్రోస్కోప్, ఇంకా శక్తివంతమైనటువంటి మైక్రోస్కోప్తో చూస్తే అణువుల సముదాయం. ఒక కణం ఎన్నో అణువుల సముదాయం, ఒక్క అణువు మళ్ళీ ఎన్నో పరమాణువుల సముదాయం. ఆ పరమాణువును సైతం చూస్తే ఇంకా స్మాల్ పార్టికల్స్, చాలా చిన్ని పార్టికల్స్, ఇంకా దాంట్లో పార్టికల్స్ అన్నారు. ఆ పార్టికల్స్ని మళ్ళీ క్వాక్స్ అన్నారు. సో అంతవరకు పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా ముందుకెళ్తే ఏమీ లేకుండా ఉంది, కానీ అదంతా పొటెన్షియల్గా ఉంది, ఎనర్జీగా ఉంది. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు అందుకనే మనకి చాలా డెవలప్ అవుతుంది మాస్టర్స్, ఈ ప్రయోగాల వల్లే. సో ఆ క్వాంటమ్ కూడా మనకు అర్థమైతే శూన్యం ఏంటో అర్థమవుతుంది మాస్టర్స్. శూన్యం అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. తెలియకుండానే మనం శూన్యం అనే పదాలు వాడేస్తూ ఉంటాము. మనసు ఆగి నిశ్చల స్థితిలోకి రావడం శూన్యం అవడం కాదు, మనసు శూన్య స్థితి, విశ్రాంతి స్థితికి వచ్చింది అంటారు దాన్ని. అక్కడ మనం పదాలు సరిగా వాడకపోవడం వల్ల, లేకపోతే కొన్ని పదాలు అలా వాడేయడం వల్ల మనకి ఇంకా అసలైన మూలానికి చేరుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మాస్టర్స్ మనకు అందిస్తున్నారు కాబట్టి మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం ఎప్పుడైతే చేసుకుంటామో మన లోపల మనమే ఆ స్థితులన్నీ దాటి ఆ మూలంలోకి, శూన్యంలోకి వెళ్తాము. అదే చూసే 90 ఇంత సృష్టి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి, భూమి ఒక్కటే కాదు, అన్ని చోట్ల ప్రాణం ఉంది, అన్ని చోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇలా దేహంతో ఉండకపోవచ్చు, అవన్నీ కూడా గ్రహాంతరవాసులుగా మనకి చాలా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కూడా, వాళ్ళు వస్తూ ఉండడం వెళ్తూ ఉండడం. సో ఇలా అనేక విశ్వాలు ఉన్నాయి మాస్టర్స్. విశ్వం ఒక్కటే కాదు, విశ్వాలు ఉన్నాయి. సృష్టి ఇంకా నిరంతరం, ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సృష్టి ఇంకా విస్తరింపబడతానే ఉంది. అంటే ఇంకా అది ఎప్పటికీ అంతు లేకుండా, ఆది అంతం లేకుండా అనంతంగా సృష్టి కొనసాగుతూనే ఉంది. ఇంత సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ అనంతమైన సృష్టికి సైతం మూలమైనటువంటి శూన్యం ఉంది. ఆ శూన్యమే నీలోను, నాలోను, నీ ప్రతీకణంలోను, నా ప్రతీకణంలోను కూడా ఉంది. ఈ పరమాణువులు పార్టికల్స్కి సైతం మూలంగా ఉన్నది 99%, 99.999% కూడా కేవలం ఇంకా సృష్టిలోకి రాకుండా ఉన్నది నీ కణకణంలోను, నీ దేహంలోను. నువ్వు అదిగా ఉన్నావు. సృష్టి అంతా కూడా ఇన్ని విశ్వాలు, ఇన్ని గ్యాలక్సీలు, ఇన్ని నక్షత్ర మండలాలు ఒక గ్యాలక్సీగా అయితే, అనేక గ్యాలక్సీలు ఒక విశ్వం అయితే, అలాంటి విశ్వాలు అనేక విశ్వాలు ఉన్నాయి మాస్టర్స్, అనేక యూనివర్సెస్ ఉన్నాయి. ఆ విశ్వాలకి సైతం ఆధారమైంది. అసలు ఇది మన మైండ్ తోటి మనం అర్థం చేసుకోలేం. ఈ మైండ్ తోటి, మనసు లిమిటెడ్గా ఉంది. దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి దాని యొక్క శక్తి ఉంటుంది. కానీ మనం మనసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న కొద్దీ
మన మనస్సు శక్తి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మనసు అర్థం చేసుకోగలదు. అదే ఫస్ట్ అధ్యాయంలో బాబాజీ చెప్పారు. మనసుని తక్కువగా చేయకండి, దాన్ని తక్కువ చేసి దాన్ని ఇది చేయడం కాదు, మనసుని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని మనసును వినియోగించండి అని చెప్పారు. దీనికి సైంటిఫిక్గా ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది మాస్టర్స్. ఇంకా డెప్త్గా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ మనం ప్రతిదానికి ఒక సందర్భం వస్తుంది. ఖచ్చితంగా అటువంటి క్లాసెస్ కూడా మనం చేసుకుందాము. మేబీ ఈ ఇయర్లో నేను అందుకున్నటువంటి ఆ నాలెడ్జ్ని మళ్ళీ ఒక రూపం తీసుకొచ్చి ఒక రూపకల్పన చేసి మన వివై మాస్టర్స్ అందరితోటి పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ శక్తి నాకు ఆ పరమ గురువుల నుండి నాకు నిరంతరం అందాలని కూడా కోరుకుంటూనే నేను ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. సో వారు నాకు అందించింది మళ్ళీ నేను పంచుకోవడమే మాస్టర్స్. ఇక్కడ మనం ఎవరైనా సరే మనకి ఏకత్వంలోంచి అందుతుంది దివ్య మానసం నుండి. మళ్ళీ ఇక్కడ మనం ఒకరికొకరు పంచుకోవడం, మనం ఎదగడానికే ఇదంతా చేసుకునేదంతా కూడా మాస్టర్స్. ఇక్కడ నువ్వు నేను అనేది వేరుగా కాదు, మనం అందరం కలిసి ఎదగడానికే మనకు అందుతున్నది. సో ప్రతి కణకణంలో ఉన్న భగవంతుడిని చూడాలి అంటే నువ్వు భగవతత్వాన్ని అర్థం చేసుకుని నీ లోపల నువ్వు చూసుకోగలిగినప్పుడే అంతటా ఉన్నటువంటి ఆ శక్తిని అంతటిని, ఆ చైతన్యం అంతటితోటి ఏకత్వంలోకి వన్నెస్లోకి వెళ్ళాలంటే కూడా ఇదంతా మాస్టర్స్ ఇంత ప్రయాణం ఉంటుంది. సో అది ఇదంతా ఈ అధ్యాయంలో మనకి తెలియచెప్తారు. దైవత్వానికి నువ్వు ఒక రత్నానివి, అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో దానికి కంటిన్యూషన్గానే మనకి ఇక్కడ మనకు కనెక్షన్ వస్తుంది. నువ్వు ఇక్కడ జనరల్గా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, నువ్వు మనకి ఈ జ్ఞాపికలన్నీ బుక్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, లేదా మన కిరణ్మయి మేడం ప్రతిసారి చదివినప్పుడల్లా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 7వ జ్ఞాపిక అది ఎప్పుడు జరిగింది, నవంబర్ 15, 2003 సంవత్సరంలో బాబాజీ ఇవాన్కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఆ రోజు ఉదయం, ఇది తెల్లవారుజామున 5:40 అలాగే ఇంకో మెసేజ్ తీసుకుందాం. 22వ జ్ఞాపిక అది సెప్టెంబర్ 6, 2004 సంవత్సరంలో రాత్రి పూట తెల్లవారుజామున రాత్రి 11 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి, 12 గంటలకి ఇలా ఆయన ఇవాన్కి అందించినవి ఇదంతా కూడా, ఈ నాలెడ్జ్ అంతా కూడా, ఈ విజ్డమ్ అంతా కూడా. సో అలా చేస్తూ ఆవిడ కూడా చక్కటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఈ భౌతిక ఎరుక ఎక్కడో ఒక చోట ఎరుకపోవడం మనకి మీ భౌతికతలో ఉన్నది, దాన్ని పట్టుకుంటే దీన్ని పట్టుకోలేం అన్నట్టు బాబాజీ అంత ఈజిస్తూ ఉంటే ఇవన్నీ రాసుకుంటూ పోతూ మొదట చెప్పారు ఆయన టైము, సమయం, డేటు వెయ్యాలి నువ్వు తప్పకుండా అని మొదట గుర్తుపెట్టుకునేవారు. ఆటోమేటిక్ తన లోపల అందుతున్నదంతా అలా రాసుకుంటూ వెళ్ళిపోయేవారు. తర్వాత దాన్ని చేసుకొచ్చేటప్పుడు తర్వాత రోజుల్లో ఆవిడ ఈ భౌతికపరమైన విషయాన్ని ఏంటి టైం వేయాలి, డేట్ వేయాలి అన్నది ఆవిడ మర్చిపోతూ ఉన్నారన్నమాట. కొంత బుక్లో కొంత ముందుకు వస్తున్న కొద్దీ ఆవిడ. సో అది ఇక్కడ నవ్వుతూ గుర్తు చేస్తున్నారు బాబాజీ, నువ్వు తేదీలు రాయడం, సమయం వేయడం మర్చిపోయావు, ఎందుకంటే నువ్వు మనసు యొక్క మైకంలో ఉన్నావు అన్నారు మాస్టర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనసు యొక్క మైకంలో ఉన్నారంటే ఆవిడేమీ బాడీ మైండ్ కాన్షియస్తో ఉన్న మైకంలో లేరు, ఆత్మతోటి, ఈ ప్రజ్ఞతోటి ఆవిడ కనెక్షన్ ఏర్పడిపోయి ఆ మైకంలో ఉన్నారనమాట. ఆ మైకంలో ఉన్నా కూడా బ్యాలెన్స్గా ఉండాలన్న దానికోసం ఇక్కడ బాబాజీ చెప్తున్నారు. నువ్వు ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భౌతికపరమైన ఎరుక కూడా ఉండాలి. అక్కడ నువ్వు విజ్ఞతతో, వివేకంతో, భౌతికపరమైన ఎరుకలో ఉంటూ భౌతిక జీవితంలో విజ్ఞతతో, వివేకంతో జీవించడం కదా ఇక్కడ మనం వచ్చింది. సో నువ్వు ఇంకా కూర్చుని మనతో మనం ఏకమైపోయి ఇంకా ఆ మైకంలో పడిపోవడం, ఇక్కడ భౌతికతను మర్చిపోవడం కూడా కాదు మాస్టర్స్. అదే ఆయన నవ్వుతూ గుర్తు చేస్తున్నారు. ఎందుకు నువ్వు మనసు మైకంలో ఉన్నావు అంటే మనసు యొక్క మాయల్లో, భ్రమల్లో ఆవిడ లేరు. మనస్సుని లయం చేసుకున్నారు ఆత్మలో. మనతో మనం ఏకమైతే ఎంత అద్భుతమైన స్టేట్ ఉంటుంది. దాంట్లోంచి గమ్మున ఎందుకు మనం బయటికి రాలేము, మళ్ళీ వచ్చినా మళ్ళీ ఈ బ్రెయిన్కి ఇక్కడ అన్నీ కనెక్ట్ కావడానికి 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ ఎందుకు పడుతూ ఉంటుంది. మనకి డీప్ స్లీప్ స్టేట్లోంచి వచ్చినప్పుడు మన బ్రెయిన్ వెంటనే కనెక్ట్ చేసుకోలేదు ఇక్కడ. అలాగే నువ్వు లోపల నీ అంతర్గతంలో ఉన్నటువంటి ఆ
ఆత్మ చైతన్యంతో నీ లోపల ఉన్న కాంతితత్వంతో అలా నువ్వు మైకంలో ఉండిపోతే అంటే మనకి భక్తి ద్వారా కూడా అన్నమాచార్యులు వారు కానీ రామదాస్ కానీ ఇంకా చాలామంది అలా వాళ్ళు భక్తి అనే దాన్ని ఎంచుకుని కూడా వాళ్ళతో వాళ్ళు అక్కడ ఆ లోపల ఉన్న చైతన్య శక్తితోటి ఆ కాంతితత్వంతో ఏకమయ్యే స్థితిలో ఉన్నప్పుడు మనసు అక్కడ లయమైపోయింది కదా. ఆ మాయ గురించి ఆ మైకం అంటున్నారు అక్కడ, ఆ మైకం అంటున్నారు ఆయన నవ్వుతూను. నువ్వు ఇవన్నీ వేయడం మర్చిపోయావు, అది నాకు నచ్చింది అంటున్నారు మాస్టర్స్. ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనసు మైకంలో అంటే మనసు ఎప్పుడు కూడా భౌతికమైన వాటిల్లో గతంలోకి అటు ఇటు జంకుతూ ఉంటూ తిరుగుతూ గెంతుతూ ఉంటూ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండకుండా ఉండే ఆ మైకం కాదు ఇక్కడ. మనసు ఆత్మలో లయమయ్యి ఒకలాంటి మైకం ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో ఉన్నారు కదా. ఆ బ్లిస్ఫుల్ స్టేట్లోంచి నువ్వు వేయడం మర్చిపోయావు, నేను చెప్పిన పని చేయడం మర్చిపోయావు, కానీ అది నాకు నచ్చింది అంటున్నారు. ఎందుకంటే అదే కదా మనకు కలగాలి. మనం కూర్చుంటే అక్కడ కనెక్ట్ అవ్వడం అనేసి మనకి వేరే ఆలోచనలు వచ్చేయడం, అక్కడ ఏముంది ఇక్కడ ఉంది అంటూ మన అందరికీ ఆలోచనలు వచ్చేయడం, ఇవే కదా మన క్వశ్చన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి మనకు ఉంటూ ఉంటాయి. గ్రేట్ మాస్టర్స్, చాలామంది జాయిన్ అయ్యారు. అందరూ చక్కగా బాబాజీ గారి ఎనర్జీని ఫీల్ అవుతూనే ఉండండి మాస్టర్స్. ఆయన అద్భుతంగా సరళంగా ఇంకా మనకు అవగాహనలోకి ఈరోజు అద్భుతంగా ప్రవాహం జరుగుతుంది. మీ అందరిలోకి ఆ ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. అదే ఇక్కడ ఆయన కూడా మాట్లాడుతున్నది. నీకు అంత చక్కగా నువ్వు ఉండడం నాకు నచ్చింది. సో నువ్వు అక్కడక్కడ నేను చెప్పిన పని డేట్లు వేయడం ఏం మర్చిపోయినా, అయ్యో ఇప్పుడు బాబాజీ అన్నారు కదా అని అయ్యో కంగారు పడిపోయి అయ్యో నేను మర్చిపోయానే అని చెప్పి మళ్ళీ నువ్వు తప్పు పట్టుకోక్కర్లేదు. దాని గురించి మళ్ళీ దిగులు పెట్టుకుని అబ్బా ఎందుకు ఇలా చేశాను, అబ్బా ఇలా ఎందుకు చేశాను అని మళ్ళీ నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఏం పర్వాలేదులే, 1-2 చోట్ల నువ్వు మర్చిపోయినా అంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను అమినాయ్ నీకు ఇది ఎందుకు ఆయన అమినాయ్ అని పిలుస్తారు. అమినాయ్ అంటే అది ఇవాన్ ఒక్కటే కాదు మాస్టర్స్. ఇది నాకు బుక్ మొదటి నుంచి కూడా అనిపించేది. ఏ రోజు నాకు అది ఇవాన్ అంటున్నట్టు అనిపించదు. అమినాయ్ అంటే నన్నే పిలుస్తున్నట్టుగా. అమినాయ్ అన్నప్పుడు మీకు కూడా అలా మిమ్మల్ని మీరే అమినాయ్ అని ఆయన ప్రేమగా ఒక బిడ్డని చిన్ను చిట్టు అని మనం ఎలా పిలుచుకుంటామో అలా ప్రేమగా పిలుస్తున్నారు అని దానికి మనం కనెక్ట్ అవుతే ఆ ప్రేమ మనలోకి ప్రవహిస్తుంది. ఆ ప్రేమ తల్లి ప్రేమ బిడ్డకి ఎంత శక్తినిస్తుందో అలాగే బాబాజీ ప్రేమని మనం చక్కగా అక్కడ ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. ఇదే మాట గత నెల ఇవాన్లో జూమ్కి వచ్చారు. అంటే మన బీవైఎంలో కాదు, వేరే జూమ్కి వచ్చారు. నన్ను పిలిచారు అనమాట ఆ మాస్టర్. ఆ జూమ్కి బాబాజీ పుట్టినరోజు నాడు వెళ్ళినప్పుడు ఇవాన్ నేను ఏమైనా చెప్పమంటే ఇవాన్ ఇదే చెప్పారు. మీరందరూ గ్రహించారా, అమినాయ్ అని బుక్లో వచ్చినప్పుడు అది ఇవాన్నే, నన్ను అమినాయ్ అనడం కాదు, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆయన అమినాయ్ అని పిలుస్తున్నట్టుగా మీకు ఆ కనెక్షన్ ఏర్పడాలి అని చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇదే కదా మొట్టమొదటి నుండి నేను అలా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఆ ఫీల్ని మరింతగా ఫీల్ అవ్వాలి నేను అని నాకు ఆ రోజు అనిపించింది అనమాట. ఈరోజు ఇక్కడ మీతో ఆ విషయం మళ్ళీ పంచుకోవాలని అనిపించింది. సో అమినాయ్ అంటున్నప్పుడు కూడా నాకు అందుకని ఆ బుక్లో అసలు అమినాయ్ అని అలా పలకడం కూడా అంత ఎంతో ముద్దుగా అనిపిస్తుంది నాకు చదువుతున్నప్పుడు కూడా. అది మాస్టర్స్ ఇవాన్లో చెప్పారు ఇది స్పష్టంగా అందరికీ ఆ మాట చెప్పారనమాట. సో ఇది ఈ సమయాలు అనేది బాబాజీ కోసం కాదు. నేను ఈ టైంలో వచ్చాను, ఇవాన్కి కనెక్ట్ అయ్యాను, నేను చెప్పాను సో అని చెప్పి బాబాజీ తన సొంతగా తనకి తాను ఆ కీర్తిని పెట్టుకోవడం కోసం కాదు ఇదంతా నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంతోమంది ప్రజలకి కాన్షియస్గా ఇంకా అనేక రూపాలుగా అలా భౌతికపరమైనటువంటి రూపంలో కూడా నేను చాలామందికి ప్రత్యక్షం అయ్యాను అనేక రూపాలలోనూ. కానీ మనకి మనసుకి విశ్వాసం కలగదు కదా. మన మనసుకి విశ్వాసం ఏర్పడడానికి ఇది బాబాజీయేనా లేకపోతే నా మైండ్లోంచా అని ఇవాన్నేకే డౌట్ వచ్చింది. అలాగే ఈ పుస్తకం చదువుతున్న వాళ్ళకి చాలామందికి ఇంతకాలం నుండి 2003లో ఈ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా బాబాజీ కనెక్ట్ అయితే చాలామందికి ఇది నిజంగా బాబాజీయేనా లేకపోతే ఇవాన్నో మనసు నుండి రాస్తుందా, ఇవాన్నో సొంత ఆలోచనలా అని చదివే వారికి సైతం, ఇక్కడ చదివే వారి గురించి అనట్లేదు, మనసు యొక్క సహజ లక్షణాన్ని ఆయన ఎంత చక్కగా అంగీకరించి యాక్సెప్ట్ చేస్తున్నారో చూడండి. జడ్జి చేయట్లేదు మనల్ని,
మనలో ఆ భావన కలిగిన ఆయన మనల్ని తప్పు పట్టరు. మనకి విశ్వాసం ఎలా కలిగించాలో ప్రయత్నం చేస్తారు. అది మా స్ట్రెస్ వాళ్ళకు ఉన్నది. అదే మనమైతే తప్పు పట్టేసే బుద్ధి, మనకి మనస్సు స్టేట్లో ఉన్నాం కాబట్టి, దైవ్యత్వపు స్థితిలో మనం లేం కాబట్టి, ఆ ప్రేమ యొక్క ఆ స్థితిలో మనం లేం కాబట్టి జడ్జిమెంటల్ వచ్చేది మనసుకి. అందుకే ఏ తీర్పులు, ఏ తీర్మానాలు, ఏ తిరస్కారాలు సైతం చేయొద్దని బాబాజీ ఒక మెసేజ్లో చెప్తారు 3rd చాప్టర్లో. మనం ఇది పదే నాకు మన చెవిలో వినిపిస్తూ ఉండేది నాకు. ఎందుకంటే అన్నిసార్లు చెప్తే తప్ప నాకు ఆ ఎరుక ఏర్పడదు కదా. ఎవరో ఒకరిని తీర్మానించేస్తూ వీళ్ళింతే అనే తీర్మానం, వాళ్ళ పట్ల ఒక తీర్పులు, ఝాన్సీ మేడం అంటే ఇది, ఇలాంటిది, ఇది అని ఒక ముద్ర వేసేస్తూ, బాబాజీ అంటే ఒక ముద్ర వేసేస్తూ, ఇవన్నీ చేసేది ఎవరు? మన మనస్సు మాస్టర్స్. తర్వాత తిరస్కారాలు. ఎందుకంటే అప్పుడు తిరస్కారాలు ఎలా ఉంటాయి? బాబాజీ అంటే చాలా గ్రేట్ దివ్యాత్మ కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ ఝాన్సీ మేడమో, చిన్ను మేడమో, నిహారిక మేడమో, మన గిరిజా మేడమో చెప్తే వీళ్ళేంట్లే నాకు చెప్పేదని చెప్పి తిరస్కరించడం. యాక్సెప్టెన్సీకి ఆపోజిట్గా ఉండడం. దివ్యత్వం అంటేనే యాక్సెప్టెన్సీ. సో అందుకనే ఆయన పదే తీర్పులు, తీర్మానాలు, తిరస్కారాలు, నీ మనసులో కలుగుతున్న భావనలు అవి ఎప్పుడైతే పోతావో నువ్వు బియాండ్ యువర్ మైండ్ అప్పుడు అవ్వగలుగుతావు. ఆ ప్రేమలోకి రాగలుగుతావు, దివ్యత్వంలోకి రాగలుగుతావు. నీ మనసు అప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది అన్న మన మనసును అలా తయారు చేయించడం కోసం అది చెప్తూ వచ్చారనమాట. మనకి ఇంతకుముందు మెసేజెస్లో అవన్నీ. అదే ఇక్కడ మళ్ళీ అంటున్నారు, బాబాజీ కోసం కాదు డేట్లు ఏమని చెప్పేది, విశ్వసించలేని మనసు. ప్రత్యక్షంగా ఎందరికో అయినా అనుమానం. పోను ప్రత్యక్షంగా మనకేంటంటే ప్రత్యక్షంగా ఇక్కడ బాబాజీ ఇప్పుడు ఝాన్సీ మేడంలో నాకు ఇక్కడ కనబడకపోతే కాన్షియస్గా ఆల్రెడీ నాకు స్పర్శలో తెలుస్తున్న నిజమేనా, మళ్ళీ నేను ఊహించుకుంటున్నాను అన్న అనుమానాలు మనకి అందరికీ. అది మన దృఢత్వం వచ్చిన తర్వాత, మనకి ఎరుక పెరిగిన తర్వాత అనుమానం పోతుంది. కానీ అయినా ఎప్పుడో అప్పుడు అనుమానం ఏదో దానికి వస్తూనే ఉంటుంది. ఈ బుక్ అంతట్లోనూ ఆయన తట్టి లేపుతూ ఉంటారు, మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవాళ ఆమెనే అని మళ్ళీ పిలుస్తూ ఉంటారు. నీ మనసుని నేను మళ్ళీ శాంతపరుస్తున్నాను. తనంతట తాను అవలేనప్పుడు బాబాజీ తన శక్తిని ప్రసరింపచేసి తన మనస్సుని మళ్ళీ ప్రశాంత స్థితికి తీసుకొచ్చి నేను తీసుకొచ్చాను అని కూడా చెప్తారు కొన్ని మెసేజెస్లో. నీ మనస్సుని శాంతపరిచి అప్పుడు మళ్ళీ మనసు శాంతంగా ఉంటేనే ఆత్మ ఆ హయ్యర్ మైండ్ నుంచి, దివ్యమానసం నుంచి కదా వస్తుంది. ఆ వస్తున్న దాన్ని అందుకోవాలంటే మైండ్ ఇక్కడ కామ్గా ఉండాలి. ఇదోటి చెప్పేస్తుంటే ఇది గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. ఆత్మవాణేమో సెటిల్గా ఉంటుంది. సున్నితమైన ప్రకంపన అది. ఆ సున్నితమైన ప్రకంపన పట్టుకోలేము మనం, హై ప్రకంపన పట్టుకుంటాం. మనసు చేసేది వినిపిస్తూ ఉంటుంది, ఏదేంటో తెలియదు. సో అప్పుడు మనసు ఆగాలి. ఆగితేనే ఇది నెమ్మదిగా వచ్చేది వినిపించదు. ఎక్కడి నుంచో దేవుడి పాట వినిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో మనం ఏమో పెద్దగా మ్యూజిక్ పిల్లలు పెట్టారనుకో, సడన్గా మనకు ఆ దేవుడి పాట ఏదో మ్యూజిక్, మంచి మ్యూజిక్ దేవుడి పాటే అని కాదు, అదేంటో ఒకసారి మనసు అటు వినాలనుకుంటుంది, ఇక్కడ సౌండ్లోంచి అది వినపడదు. అప్పుడు ఏం చేయాలి మనం? దాని మీద మనసు పెట్టాలంటే ఇక్కడ మనకి ఈ సౌండ్ని తగ్గించాలి, ఇది ఆపేయాలి, ఇది విశ్రాంతి అవ్వాలి. అప్పుడు దూరం నుంచి వినిపిస్తున్నటువంటి ఆ శ్రావ్యమైనటువంటి పిట్టకోత అప్పుడు మనకి ఆ నెమలి అరుస్తుందో, ఆ చిలుక అరుస్తుందో అప్పుడు వినిపిస్తుంది. అలా మన ఆత్మవాణి అంత సటిల్గా మన లోతుల్లోంచి వస్తున్నది. అది మనసు పై పొరల్లో ఉంది, ఆత్మ పొరలు లోతుల్లవి. అక్కడి నుంచి వినాలంటే ఇది అవ్వాలి కదా. అనేక మార్లు దాన్ని ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా అలా వింటున్న దాన్ని వినకుండా సడన్గా ఆవిడ మనసులోకి వెళ్ళిపోతుంటే ఆయన మళ్ళీ ఆవిడ్ని ఆ మనస్థితి నుంచి తీసుకొచ్చి అప్పుడు ఆయన చెప్తున్నది అప్పుడే తీసుకోగలరు. చెప్పడం అంటే ఇక్కడ ఇలా మనలా మాటతో కాదు కదా మాస్టర్స్, అది ఆలోచనగా లేదా అనుభూతిగా అందుతూ ఉంటుంది. మాటగా ఏం కాదు, మాటలు వినిపించేస్తే అని కాదు. మనం దాన్ని మానసిక లెవెల్లోకి, భౌతిక స్థితిలోకి వచ్చి తిరిగి చెప్పుకునేటప్పుడు దాన్ని మాటగా మనమే మార్చి తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలంటే మాట అవసరం. భౌతికతలో దేన్నైనా నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలంటే, అనుభూతిని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ప్రతిదానికి మాట అవసరం కాబట్టి అప్పుడు మనం ఇలా అంటాం. కానీ అక్కడంతా ఆలోచనగా, అనుభూతిగా అందుతూ ఉంటే తను రాస్తూ ఉంటారు. మనసు మధ్యలో మాట్లాడేస్తూ ఉంటే అది ఎలా పట్టుకోగలుగుతారు? సో అది ఏమంటున్నారు, అలా ఎందరికో ప్రత్యక్షమైనా సరే ఇంకా విశ్వాసం కలగని వారికి విశ్వాసం కలిగించడం కోసం.
ఎందుకంటే ఆయన ప్రతి చిన్న విషయం నుంచి మనం విశ్వసించే ఆ విశ్వాసానికి పోకుండా ఉండాలని. ఆయన్ని విశ్వసించమని కాదు, నిన్ను నువ్వు విశ్వసించడానికి నువ్వు ఏం కావాలి అక్కడ? ఏదో ఒక నిరూపణ కావాలి మన మనసుకి. సో ఆ డేట్ సైతం ఇస్తే, ఆ డేట్ కూడా వేసింది కదా, ఆ రాత్రి ఆ నిమిషంలో అయితే బాబాజీయే చెప్పారులే, ఏవైనా కాదులే అని మన మనసు ఒప్పుకోవడానికి అనమాట. అది ఇక్కడ బాబాజీ అది గుర్తించి మన మనసు ఎలా పోతుందో కూడా ఆయనకి తెలుసు. మనసు యొక్క స్థితిగతులు కూడా తెలిసిన ఆయనకి ఆ విషయం అందుకనే చెప్తున్నారు, విశ్వాసం లేని మనసుకు తేదీలు సంఖ్యాపరమైన మేల్కొలుపులు. అక్కడ ఒక్కసారైనా నీలో విశ్వాసం కలిగితే నీలో ఒక అవేకనింగ్ స్టేట్, ఒక స్పృహలోకి వచ్చేప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి, దాని అవగాహన ఏంటి అన్నది అందుకోవడానికి, ఆ సాక్షిగా ఒక క్షణం అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి టూల్స్గా. అందుకు వేయమన్నాను, ధృవీకరణ ఇస్తాయి కాబట్టి అంతా బాగానే ఉందిలే అన్నీ చెప్పి మళ్ళీ చివరికి అంతా బాగానే ఉందిలే అని అంటూ ఇప్పుడు అసలైన విషయాన్ని సందేశంలో చెప్తున్నారు. ఏంటంటే ఆ సందేశం బిడ్డలందరూ కూడా చాలా సింపుల్ సందేశం ఇది. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు అన్ని అధ్యాయాల కొన్ని విషయాలు ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ కొన్ని విషయాలకి లింకే మాస్టర్స్ ఇది. ఏకత్వం చెరువు అంటూ మన బీవయంలో మేడం ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తారు. ఏకత్వం అనేది ఒక చెరువుగా తీసుకున్నప్పుడు ఏకత్వంలో ఉన్న ఆ చెరువుకి ప్రతి నీటి బిందువు ప్రత్యేకమే. కొన్ని నీటి బిందువులు చెరువులోంచి వచ్చేసిన ఏమవుతుంది మాస్టర్స్, పరిపూర్ణంగా ఉండదు కదా. సపోజ్ ఎండాకాలం కొంత నీరు ఆవిరైపోతే చెరువు నిండుగా లేదు కదా మాస్టర్స్. సో ఏకత్వం అనే చెరువులో ఉన్న ప్రతి నీటి బిందువు మనం ప్రతి ఒక్కరము అన్నది మనకి తెలియాలి. అసలైన నేను గురించి ఇందాక ఆల్రెడీ అది అందుకే అది ముందుగానే చెప్పబడింది మనకి. ఆ దాంతో ఇప్పుడు మళ్ళీ పాయింట్ లింక్ చేసుకోవాలి. ఆ ప్యూర్ ఈగోగా నేనుగా ఉన్నటువంటి అహం, ప్యూర్ ఈగో ఏదైతే ఉందో ఆ నేనుగా నువ్వు ఈ సృష్టికి ప్రతి నువ్వులు ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమే. అందులోంచి ఏది లేకపోయినా ఇంకా ఏకత్వానికి నాకు అప్పుడిప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఒక విజన్ కనబడింది అనమాట. బట్టగా అంటే కాంతిగా మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాం ఎప్పుడు కూడా. ఏకత్వం అంటే అది మనం అది మరిచిపోయి నేను కనెక్ట్ అయి లేను అన్న భావనలోకి వచ్చేయడం వల్ల, ఆ ద్వంద్వత్వంలోకి వచ్చేయడం వల్ల ఏకత్వాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట. బాబాజీని కానీ ఇక్కడున్న ఒకళ్ళం కానీ అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అమ్మని కానీ ఇంకెక్కడో ఉన్న ఇంకెవరినైనా కానీ చైతన్యంగా ఫీల్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నేను వేరుగా ఉన్నాను అన్న భావన. ఎప్పుడైతే నేను బాబాజీ ఇందులో ఇదే స్పష్టంగా గట్టిగా గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుంచుకో, అందరికీ గుర్తు చేయి, ప్రతి ఒక్కరూ రత్నమే. ఎందుకంటే మాస్టర్స్ ఇంకా సింపుల్గా చాలామంది ఈరోజు ఉన్నారు కాబట్టి కొంతమందికి అమ్మ క్లాసెస్ కానీ మన ప్రేమ కహానం ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనం ఇంకా లోతుల్లో తెలుసుకోవడం కోసం ఇక్కడ బాబాజీ మళ్ళీ అందించారు కాబట్టి ఇప్పుడు ఈ చీరలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ శరీరం కూడా అనేక కణాల సముదాయం. ఒక్క కణం నశించినా తక్కువైనా ఎక్కువైనా అదే అనారోగ్యానికి కారణమవుతుంది. తక్కువైతే అనారోగ్యం, ఎక్కువైతే క్యాన్సర్ అనే అనారోగ్యం. సో అలాగే ఈ బట్ట కూడా ఇలా బట్టగా నీట్గా ఇలా సాఫ్గా కనిపిస్తున్నప్పటికీ దీన్ని జూమ్ చేస్తే అనేక దారాలు సముదాయం ఎలా అయితే అయ్యిందో, కాంతి స్వరూపాలైనటువంటి మనం ఆ కాంతి దారాలుగా, కాంతి కిరణాలుగా మీరు ఊహించుకుంటే ఒకసారి ఇప్పుడు ఒక విజువలైజేషన్ చేసుకున్నా కూడా అవన్నీ కూడా ఒకదానితోటి నెట్లాగా అల్లుకుని ఉంది. అంటే యాక్చువల్గా ఇదంతా కూడా దివ్య మానసం అనుకోండి. మైండే, ఏదైనా కూడా మైండ్ ఆలోచనే. సో అదే కాంతి. ఆలోచనగా ఉన్నటువంటి మన అసలు సుస్వరూపం, కాంతి స్వరూపం ఏదైతే ఉందో, నీ ప్రతి ఆలోచన కూడా
ఇక్కడ మనం సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది దివ్య మానసం, ఇండివిజువల్ మానసాలు, వ్యక్తిగత మనస్సులు. సో ఇవన్నీ సంపూర్ణమైతే, ఇవన్నీ కలిపితేనే దివ్య మానసం అవుతుంది మాస్టర్స్. దీన్ని ఇంకా మైండ్గా ఒకవేళ అర్థం ఇంకా కొంచెం డీప్గా చెప్పుకుంటేనే అర్థమవుతుంది. సరే, మైండ్ లెవెల్లోకి వెళ్లకుండా కింది స్థాయిలోకి వచ్చినా కూడా మనం ఇంకా ఆ చెరువులోని నీటి బొట్లు. సో ప్రతి నీటి బొట్టులో ఏముంది మాస్టర్స్? నీరే ఉంది. మళ్ళీ అన్ని నీటి బొట్లు కలిస్తే నీరే ఉంది. అంటే మూల చైతన్యము, శూన్యం యొక్క ఆ మూల చైతన్యం యొక్క ఏదైతే చైతన్యం శక్తి ఉందో అది ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మళ్ళీ ఆ ప్రతి ఒక్కరిలో ఉన్న అదంతా కలిపితేనే మళ్ళీ మూల చైతన్యం అవుతుంది. ఇదే మనకు అర్థం కావాలి మాస్టర్స్. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడతా అంటే ఇది ఈ చీర అనుకోండి, అంటే మనం మెషిన్ మేడ్ చేసింది. సపోజ్ హ్యాండ్ మేడ్ చేసిన చీర పట్టుకుని ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఒక దారం ఇక్కడ ఏదో బయట ఉందని మనం అందరం కవులు చెప్పుకుంటున్నప్పుడు చేసింది. ఈ దారం ఏదో ఎలాడుతుందని దారం లాగాను అనుకోండి, ఇలాగ దారాలన్నీ వచ్చేస్తే ఏమైపోతుంది? అప్పుడు అక్కడ కన్నం పడిపోతుంది. అంటే అప్పుడు బట్ట పరిపూర్ణంగా లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా భగవతత్వానికి ప్రతి ఒక్కరూ రత్నమే అని అన్నారంటే అర్థం అక్కడ అదే మాస్టర్స్. భగవత్ అంటేనే శూన్యం, చైతన్యం శక్తియే భగవంతుడు అంటేను, దైవం అంటేను. అదే దివ్య మానసంగా ఉంది మాస్టర్స్. సో అందులో నువ్వు ప్రతి ఒక్కరూ రత్నం అన్నది నువ్వు తెలుసుకో, నువ్వు గుర్తుంచుకో, ప్రతి ఒక్కరికి ఇది తెలియచెప్పు. ఈ పారాగ్రాఫ్లో ఆయన ఇలాగే స్టార్ట్ చేశారు ఈ అధ్యాయం. సో మనం ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, అప్పుడే ఏకత్వం నిలిచి ఉంటుంది. అంటే ఈ బట్టగా నీట్గా ఎప్పుడు నేను బయటకు కట్టుకునేలా ఉంటుంది. నేను దారాలు కొన్ని తీసేస్తే చిరిగిన దాంతో ఏం వెళ్తాను మాస్టర్స్? అందరూ అడుగుతారు కదా, అరే చిరిగిపోయిన చూసుకోలేదా అని అంటారు, ఏదైనా అంటారు కదా. సో పరిపూర్ణం, దైవం అంటే పరిపూర్ణం అని ఎందుకన్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మానవ చైతన్యం ఏదైతే ఉందో, మానవ చైతన్యమే దివ్య చైతన్యానికి మళ్ళీ తిరిగి చేరుకోగలదు, ఎవల్యూట్ అవ్వగలదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దైవానికి రత్నమే. ఆ దివ్య మానసంలో ప్రతి మనస్సు కూడా ఒక రత్నం వంటిదే. ఏది లేకపోయినా అది పరిపూర్ణం కాదు అని చెప్పడానికి చెప్తే అప్పుడే ఏకత్వం నిలిచి ఉంటుంది. చెరువులో నీళ్లు నిలిచి ఉండాలంటే చెరువు నిండుగా సమృద్ధిగా ఉండాలి కదా, నీరంతా ఉండాలి. కొంత నీరు తోడేయండి బయటికి, అప్పుడు అది నిండుగా ఎలా ఉంటుంది, పరిపూర్ణంగా ఎలా ఉంటుంది మాస్టర్స్? చెరువు సగమే ఉంటుంది, నిండుగా లేదు కదా. సో అంటే నువ్వు ఇప్పుడు ఎవరైతే భిన్నత్వంలోకి ఏకత్వం నుంచి బయటకు వచ్చేస్తే ఏకత్వం కూడా నిలిచి లేదు. అర్థమవుతుందా? ఈ దారాలుగా కలిసి ఉండకుండా ఒక దారం విడివడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ బట్టగా ఉండలేదు పరిపూర్ణంగా. సో అందుకని భిన్నత్వంలోకి వెళ్ళిపోయింది, ఏకత్వంలోకి వస్తేనే ఏకత్వం నిలిచిపోతుంది అని ఇక్కడ చెప్పారు మాస్టర్స్ క్లియర్గా. చూడండి, మళ్ళీ చదువుదాం కావాలంటే, మళ్ళీ ఇంకొకసారి ఆయన ఇచ్చిన పదం. బిడ్డలందరూ ఒక రత్నమేనని, ప్రతి ఒక్కరూ ఒక రత్నమని, దైవానికి ఒక అమూల్యమైన రత్నమేనని నీ స్వంత స్మృతి ద్వారా నువ్వు తప్పకుండా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేయాలి. స్వంత స్మృతి అంటే నీ లోపల భావన. ఎవరినంటున్నారు? ఇవన్నీ చెప్తున్నారు. నీ స్మృతిలో, నీ అనుభవంలో అది నీకు పొందాలి, దాన్ని నువ్వు అందరికీ అందించాలి. ఎందుకంటే ఒక రత్నం వలె సృష్టికర్త ఆశీర్వదిస్తాడు మరియు మీ అన్ని అవసరాలను చూసుకుంటాడు. ఆత్మ యొక్క అవసరం మాస్టర్స్, మనసు యొక్క కోరికలు కాదు. ఆత్మ ఏ అనుభవం చేసుకుని తనని తాను పరిపూర్ణం చెందించుకుని వికాసం చెందాలనుకుంటుందో ఆ అనుభవాన్ని ఆత్మ సృష్టించుకుంటుంది. ఎలాగా? ఆలోచన ద్వారా. ఆలోచనే నీ వాస్తవానికి మూలము, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని ఎందుకు చెప్పబడిందంటే ఇక్కడి నుంచే చెప్పబడింది. సో మనం ఆత్మస్థితికి చేరుకుంటేనే, ఆ ఎరుక స్థితిలోంచి నువ్వు ఉంటేనే నీకు ఏ అనుభవం నువ్వు ఆత్మగా పొందాలనుకున్నావో అదే నీకు అక్కడ నుంచి ఆలోచన అందుతుంది. దానిపైన నువ్వు దృష్టి కేంద్రీకరిస్తే, అంటే సంకల్పం చేస్తే, అదే దృష్టి నిలిపి ఉంచడమే సంకల్పం మాస్టర్స్. అంటే చైతన్యం శక్తి అంతా అక్కడ పెడితే అది ఈ వాస్తవ రూపంలో నీకు అనుభవం ఇవ్వడానికి వస్తుంది. ఆ అనుభవాన్ని వాస్తవ జీవితంలోంచి నువ్వు పొందినప్పుడే ఆ అనుభూతి దైవం మాస్టర్స్. అనుభూతియే
దివ్యత్వము, ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూడండి. దైవం అంటే అసలు ఎన్నెన్ని, భగవత్ అంటే, భగవత్ తత్వం అంటే ఏంటో ఎన్నెన్ని పాయింట్లు వస్తున్నాయి. అన్నీ మనం రాసుకోవాలి, తెలుసుకోవాలి మాస్టర్స్. సో ఇప్పుడు ఏమంటున్నారు, సృష్టికర్త ఆశీర్వదిస్తాడు మరియు మీ అన్ని అవసరాలు. ఇక్కడ మీ అంటే మనసు చేసే కోరికలు కాదు, ఆత్మ పొందాలనుకున్న అనుభవాలు అన్నమాట. మీ కోరికలను కాదు, బాబాజీ చెప్పారు, మీ కోరికలను కాదు, మీ అవసరాలని. అవసరం అంటే ఏంటి? ఆత్మ అనుభవం ఏదైతే తీసుకోవాలనుకుందో అది అది ఆలోచనగా ఉండి అది నిలపబడి దానికే చైతన్యం శక్తి అంతా ఇవ్వబడి ఆ అనుభవం నీ వాస్తవంలోకి వచ్చి నీ అనుభవం, నీ ఎక్స్పీరియన్స్ పూర్తవుతుంది. అందుకే మనం ఆత్మకి సరెండర్ అవ్వాలి. సరెండర్ అయ్యి మన మనస్సుని ఆత్మలో లయం చేస్తే ఆత్మకి ఏం కావాలో అదప్పుడు ఓపెన్ అవుతుంది. దానికి భగవతత్వం అంటే చైతన్యము శక్తి, ఆ శూన్యంలో ఉన్నటువంటి శక్తి, అంటే భగవంతుడు ఎలా అయితే తదాస్తు అంటాడో అలా అది దానికి ఆలోచనకి ఇవ్వబడుతుంది. అది నీకు అనుభవంగా తయారై నీ ముందుకు వస్తుంది. అన్ని అనుభవాలు పూర్తి చేసుకోవడానికి ఆత్మ వచ్చింది. అయితే ఆ అనుభవాలు మర్చిపోయి మనసు భౌతికతలోకి చూస్తూ ఉంటుంది కదా. ఈ భౌతికంలో ఉన్న వాటిని ఇది కావాలి అది కావాలని అనుకుని కోరుకునేది మనసు. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా బాగా తెలియాలి మాస్టర్స్. చాలా వరకు చెప్పుకున్నాం. ఇంకా అర్థం కాకపోయినా క్వశ్చన్స్ ఉన్నా మళ్ళీ సెషన్లో అయినా వీటి మీద ఆ క్లారిటీ, రెండింటికి క్లారిటీ మనకి సొంత అవగాహన అవ్వాలి. సో అది ఒకవేళ కాకుండా ఏదైనా డౌట్స్ వస్తే దాన్ని కూడా క్లియర్ చేసుకుందాము. వారి ప్రకాశం ఒక రత్నం వంటిదని నీ ఇక్కడ మాస్టర్స్ సరైన కరెక్ట్గా లైన్లోకి వస్తున్నాం, పట్టుకోండి. ఎందుకు ప్రతి ఒక్కరూ రత్నం అయ్యారు? మైండ్ ఆఫ్ గాడ్, దివ్య మానసం, విశ్వమానసం అని అయినా అనుకోవచ్చు, ఆకాశిక్ రికార్డ్స్ అయినా అని అనుకోవచ్చు. ఇవన్నీ పదాలు వేరు మనం సరిగా అర్థం చేసుకోవడం. అందుకే మొట్టమొదటే చెప్పారు సత్యాన్ని కరెక్ట్గా ఈ ముందు అధ్యాయంలో అసలైన సత్యాన్ని తెలుసుకోవడం, దానిపైన దృష్టి కేంద్రీకరించండి అని 3వ అధ్యాయం యొక్క 16 ఆసనాస్లో, ఆత్మాసనాల్లో ఆల్రెడీ చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ మనం దాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇందాక చెప్పాను నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం అని కూడా చెప్పాను మీకు. ఎలా అయిందో చూడండి. వారి ప్రకాశం ఒక రత్నం వంటిదని. ఇక్కడ రావాలి మనకు ప్రశ్నలు. వారి ప్రకాశం ఒక రత్నం వంటిదని, అది భగవంతుడికి అవసరం. ఇప్పుడే చెప్పాం, బట్టలో ఒక్క దారం లేకపోయినా మరి ప్రకాశం, వారి ప్రకాశం, నీ ప్రకాశం, నా ప్రకాశం, అందరి ప్రకాశం ఉంటేనే ఏకత్వం నిలిచి ఉంటుందని చెప్పారు. ప్రకాశం అంటే ఏంటి మాస్టర్స్? అనుభవం, ప్రజ్ఞ, అనుభవం నుంచి వచ్చిన అనుభూతి. నీ అనుభూతియే దైవం అని ఇందాక ఒక పదం చెప్పాను నేను. అనుభూతి దైవం ఎలా అయిందో మళ్ళీ ప్రశ్నించుకోవాలి మనం. నీ అనుభూతి ఏదైతే ఉందో అదే కాంతి, అదే దైవం, ఆ అనుభూతియే చైతన్యం. సో అద్భుతమైన ప్రతి ఒక్కరూ అనుభవం ద్వారా వచ్చే అనుభూతి ఏదైతే ఉందో అది దివ్యతత్వం. సో అందుకని ఆయన వారి ప్రకాశం ఒక రత్నం వంటిదని. నీ అనుభవం, నా అనుభవం, నీ అనుభూతి, నా అనుభూతి, ఇవన్నీ కలిస్తేనే ఏకత్వం నిలిచి ఉంటుంది. అందుకే నువ్వు ఒక రత్నానివి, నేను ఒక రత్నాన్ని, ప్రతి ఒక్కరూ ఒక రత్నము అని చెప్తున్నారు మాస్టర్స్. ఏకత్వాన్ని అర్థం చేసుకోవడానికి అసలు ఏకత్వం గురించి ఇక్కడ ఇస్తున్నదంతా కూడాను అదే చెప్పారు. మరియు ఎవ్వరు ఎన్నాడు ఏకాకి కారు అని నువ్వు గుర్తుంచుకో, మరి అందరికీ గుర్తు చేయి. అప్పుడే ఆ ఏకత్వం నిలిచి ఉంటుంది. మరియు దివ్య మూలాధారమైన సృష్టికర్త ద్వారా రత్నం ఎప్పుడు సంరక్షించబడుతుంది. దివ్య మూలాధారమైనటువంటి భగవతత్వం, చైతన్యం, శక్తి, శూన్యం, ప్రతి దానికి ఎంతో సృష్టికి నా ఈ భౌతిక శరీరానికి సైతం, అలాగే ఈ సృష్టిలో ఉన్న మొక్క, అన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి సృష్టిలో ఉన్న స్వరూపాలన్నింటికి, ఈ భూమి దాటి అనేక గ్రహాలకి, సూర్యమండలాలకి, విశ్వాలకి, ప్రతి నక్షత్ర మండలాలే అవన్నీ కూడా, వాటన్నింటికి సైతం, నీ శరీరానికి సైతం, ఇక్కడి నుంచి మొదలెట్టి అక్కడి వరకు కూడా ఏది ఆధారమయ్యింది? అదే అదే సృష్టికర్త, అది శూన్యం, అది దానికి ఆధారం, అదన్నిటికీ ఆధారం అయ్యింది తప్ప దానికి ఏ రూపం లేదు, ఏ గుణం లేదు. అదే చైతన్యం అంటే మాస్టర్స్.
ఆ మూలాధారమైన ఆ సృష్టికర్త నిన్ను ఎప్పుడు సంరక్షిస్తుంది. అంటే ఇది మనకు విశ్వాసం కలగాలి. ఈ విశ్వాసం మనలో కలిగి దానికి సమర్పణ అయిపోవడము, భగవంతుడికి సమర్పణ అయిపోవడం అంటే శూన్యానికి సమర్పణ అవ్వడం. చూసారా, ఆత్మకి సమర్పణ అనుకున్నాం ఇంతకాలం మనం. ఇంకా మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు బాబాజీ. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరింత లోతుల్లోకి ఆత్మకి సైతం ఆధారమైనటువంటి ఆ శూన్యానికి కూడా దాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని విశ్వసిస్తూ దానికి సరెండర్ అయిపోతూ ఆ సరెండర్నెస్ తోటి నువ్వు దానికి కనెక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఆ స్థితి వరకు చేరుకోవడమే మన ప్రయాణం మాస్టర్స్. అది నీకు అప్పుడు నీ అనుభవంలోకి వస్తుంది. అదే నిన్ను సంరక్షిస్తుంది. అసలు నీ జీవితానికి మూలాధారం, జీవాధారం, సర్వానికి కూడా ఆధారం, నీ ప్రాణాధారం కూడా అదే అని చెప్పి బాబాజీ ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు మాస్టర్స్. అనుభవించడానికి మరియు పంచుకోవడానికి ఎల్లప్పుడూ మరింత సమృద్ధి ఉంది. ఆ పొటెన్షియాలిటీ శూన్యం నీలోనే ఉంది. సృష్టి అంతా కూడా ఉంది. అది ఎంత ఉంది అంటే 99.99 అంటే ఎంత సృష్టి కూడా 0.1% మాస్టర్స్. ఇంకా ఎంతైనా సృష్టించవచ్చు. అంటే అంత సపోజ్ నా బీరువాలో ఈ గదంతా బంగారం ఉందనుకోండి, ఎన్ని వస్తువులైనా బంగారంతో చేయించవచ్చు కదా. అదే కదా సమృద్ధి అంటేను. సో ఆ సమృద్ధి అంటే అంత శక్తి మాస్టర్స్. అది ఉంది. అది నీకు అనంతమైనటువంటి ఇన్ఫినైట్ ఎనర్జీ. నువ్వే అయ్యున్నావు. ఈ సృష్టి అంతా కూడా అదే అయ్యింది. అంత నీకు అది తెలియక నువ్వు సమృద్ధిని ఫీల్ అవ్వలేకపోతున్నావు. సో ఆ సమృద్ధి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంత చాలా చెప్పేసుకున్నాం అన్నట్టు ఈ శక్తి ద్వారా మరియు తదుపరి మాటల ద్వారా నా ఆలింగనాన్ని స్వీకరించు. ఏంటి మాస్టర్స్ ఇంత చెప్పుకుంటున్నప్పుడు ఆ చెప్పుకుంటూ ఉంటే ఆ చైతన్యం మనతో కనెక్ట్ అయిపోతూ ఉంటే బాబాజీ వచ్చి ఇప్పుడు ఇలా కావలించుకుంటారనా? మనం భౌతికతలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనకు కావలించుకోవాలి. ఇప్పుడు అక్కడెక్కడో ఝాన్సీ మేడం ఉన్నారు. ఇప్పుడు నేను ఆవిడ్ని ఫీల్ అవ్వగలిగితే, అనుభూతి పొందితే ఆ ఆలింగనం ఇక్కడ తెలుస్తుంది. అంతేగాని వచ్చి ఇట్లా కావలించుకుంటేనే తెలియడం అని కదా. అది పంచేంద్రియాల ద్వారా స్పర్శ ద్వారా పొందేది. కానీ చైతన్యంతో నువ్వు ఆలింగనం పొందడం ఇప్పటికి ఇది చాలు. ఇంకా ముందుకి ఇంకా చూడండి ఎంత ఉత్సాహంగా ఉందో అసలు. ఇంకా ముందుకి ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో. ఆత్మలోంచి ఇంకా శూన్యం వరకు తీసుకెళ్ళి మొదలు పెట్టారు చెప్తూ. ఇంకా నువ్వు అలా కనెక్ట్ అయిపోతే అసలు నీ జీవితం ఎలా ఉంటుందో అన్నదని మిగతా అంతా చెప్తారనమాట. అందుకే ఆయన ప్రేమ, సేవ, బీవైఎం సరోజ మేడం ఎంచుకున్నది కూడా అదే. బాబాజీ ఎనర్జీ మన బీవైఎంకి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంది, ఎప్పుడు ఆయన అందిస్తూనే ఉన్నారు అని అమ్మ ఒకానొక సందర్భంలో చెప్పారనమాట. అది మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను నేను. అమ్మ అది ఎప్పుడో బాబాజీతో కనెక్ట్ అయ్యి ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకోవడంతో ఆ ప్రేమ సేవ గురించి అంతా తెలుసుకున్నారు కాబట్టి బీవైఎం అనేది ప్రేమ సేవ మాస్టర్స్. సో ఇది మనం ఇక్కడ ఆయన అంటున్నారు, ఇప్పుడు నీకు ఏదైతే నేను చెప్తూ ఉన్నప్పుడు నీకు ఒక ఎరుక ఏర్పడింది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఓహో నేను ఇదా అన్న భావన నీలో పెంపొందుతూ ఉంటే నీకు శక్తి పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ శక్తి ద్వారా ఇప్పటికి ఇంత తెలుసుకున్నావు. ఆ శక్తి ఇంకా నీలో పెరిగినప్పుడు ఇంకా ఇంకా నీకు అర్థం కాని బ్రహ్మ జ్ఞానాన్ని మనం మళ్ళీ తెలుసుకుందామని చెప్పి ఇక్కడ ఆపారనమాట బాబాజీ. ప్రేమ యొక్క రత్నంగా నేను నిన్ను గుర్తిస్తున్నాను. చూడండి మాస్టర్స్, ఆల్రెడీ ఆయన ఈ రోజంతా అదే చెప్పిస్తూ ఉన్నారు. ఈ పుస్తకంలో గతంలో కూడా అంతా చెప్తూనే ఉన్నారు. దివ్యాత్మలందరూ కూడా ఇందాక నుంచి మనం 10 సార్లు చెప్పుకున్నాం, మనల్ని ఆ కాంతి తత్వంగానే దర్శిస్తారు, ఒక ప్రేమగానే దర్శిస్తారు. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ భగవత్, ఆ సృష్టికి మూలమైనటువంటి మూల సృష్టికర్త అంటే అది మళ్ళీ సృష్టికర్త అన్నాను అనుకోండి, మళ్ళీ మనకు వెంటనే అది ఓ రూపం అది ఇది అదైనా వచ్చేస్తుంది. కాదు, అది తత్వం, చైతన్యం, శక్తి. ఆ చైతన్యం శక్తి అది ఆ ప్రేమనే ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అదే ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరిలోనూ ఈ మూలమైనటువంటి దాన్నే దర్శిస్తారు తప్ప
దాని నుండి మనం ఎంచుకుని వచ్చినటువంటి మన జీవితానుభవాలను చూసి మనల్ని నిర్ణయించరు, జడ్జి చెయ్యరు. మన ఎంపికలు అవి. మనం అలా ఎంచుకున్నాం. ఎన్ని ఎంచుకుని ఏం చేస్తున్నా అట్లా తప్పు పట్టడం కాదు. ఆ ఎంపికలు నీ జీవిత అనుభవాలు అవడానికి కారణం, దానికి సైతం కారణమైనటువంటి భగవత్ ఆ చైతన్యం శక్తిని మాత్రమే వారు గుర్తిస్తారు. అదే మనలో ప్రకాశిస్తున్నటువంటి కాంతి మాస్టర్స్. అదే మనలో ప్రవహిస్తున్నటువంటి శూన్యం నుండి వెలువడుతున్నటువంటి శక్తి మాస్టర్స్. అదే మనకి జీవాధారం, ప్రాణాధారం. అదే ఆ జీవశక్తి ప్రాణశక్తిగా ఈ శరీరానికి అంది. ఈ శరీరం ఇక్కడ జీవించి ఉండడానికి సైతం అదే కారణమవుతుంది. సో బాబాజీ ఏం చెప్తున్నారు? ఆ ప్రేమ యొక్క రత్నానివిగా నిన్ను నేను గుర్తిస్తున్నాను అంటే నిన్ను నేను అంత ఆ శూన్య స్టేట్ నుండి, ఆ వన్నెస్ నుండి ప్రేమిస్తున్నారు. అది మాస్టర్స్ చెప్తున్నది ఈరోజు మనకి బాబాజీకి. ఆ ప్రజ్ఞా ప్రవాహం, ప్రేమ ప్రవాహం ఏదైతే ఇక్కడ ప్రసరింపబడుతూ మనకి చేరుతూ ఉందో దానికి అంతటికీ ఒక్కసారి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మన బీవైఎం ఎనర్జీ, కాన్షియస్ బీవైఎం అనేది కూడా ఇక్కడ ఇంతమంది మనుషులు కాదు, ఇంతమంది చైతన్యం శక్తి కలిపితేనే ఆ బీవైఎం. అంతటి ఉన్నత ఆశయాన్ని ముందుగానే గుర్తించినటువంటి ఆ దివ్య ఎరుక అయినటువంటి, ఆ దివ్య ప్రేమ అయినటువంటి సరోజమ్మ. సో ఈ ముందు అంతా కూడా ఇదంతా వారికి తెలుసు. బాబాజీకి ఎలా తెలుసు? ఆయన ఇదంతా గ్రహించి ఇవానో ద్వారా ప్రపంచ మానవాళికి అంతటికీ ఇది అందజేస్తూ ఉన్నారు. సేవని శ్వాసిస్తూ ఉండండి, ప్రేమిస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. బాబాజీ ఎప్పుడు చెప్తున్న విషయం ఇదన్నమాట. శ్వాస ఫస్ట్ అసలు నువ్వు శ్వాసిస్తూనే ఉండు. నీ చైతన్యాన్ని, శక్తిని నువ్వు పెంచుకుంటూ, ఆ జ్ఞానం అజ్ఞాన పొరలు తొలగించుకుంటూ, నువ్వు నిన్ను బంధించుకున్నటువంటి శక్తి చైతన్యాన్ని విడుదల చేసుకుంటూ శ్వాసించడం ద్వారా ఇదంతా జరుగుతుంది. తర్వాత ఏం చెప్పారు? ప్రేమించడం. అప్పుడు నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ స్థితిలో వచ్చి ఆ ప్రేమలోంచి సేవించగలుగుతావు. సో శ్వాసించండి, ప్రేమించండి, సేవించండి అని బుక్ అంతా మనకు తెలియజేస్తూ ఉంటారు మాస్టర్స్. మన ఆ దివ్యాత్మలకు ఇలా మనకు ముందుగానే మార్గనిర్దేశం చేస్తూ ఆ ప్రేమలో, సేవలో అందరం కలిసి నడవాలని, ఎదగాలని, మానవాళికి వారు చేస్తున్నటువంటి ఆ ప్రేమపూర్వకంగా చేస్తున్న ఆ మహాకార్యాలు మనం కూడా చేయడానికి ఇక్కడ మనల్ని కూడా సిద్ధపరుస్తూ ఒక దివ్య వేదిక ఇది. బీవైఎం అంటే ఇంకా అసలు అది ఇంకా దాటి వెళ్ళి చూడగలగాలి మనం దాన్ని. అలా ముందుగానే ఊహించి అలా తీర్చిదిద్దుకుంటూ వచ్చి అందరం చేయి పట్టుకుని కలిసి నడుస్తూ ఎదుగుతూ ఆ ఎదిగిన మనలోని ఆ ప్రకాశాన్ని, ఆ ప్రేమని అందరికీ పంచుతూ సేవించడం ద్వారా అన్నది అమ్మ ముందుగానే చేసి ఇక్కడ ఉండడం, మనందరం కూడా ఆ ప్రణాళికలోనే మనం భాగమై మనం ప్రణాళిక వేసుకుని రావడం. అంటే ఇక్కడ మన స్వీయ ఇది కూడా మనకు ఉండాలి మాస్టర్స్. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, అక్కడ మన సోల్ ప్రణాళిక కూడా అంత అద్భుతంగా ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ ఇలాగా. సో దివ్యాత్మలకు ఇక్కడ చేయిపట్టి నడిపిస్తున్న మన మార్గదర్శి అయినటువంటి సరోజమ్మకు మనల్ని చేయిపట్టి నడిపిస్తూ మనకు మూలమైనటువంటి మనలోని మన అసలైనటువంటి ట్రూ సెల్ఫ్కి కూడా మనం కృతజ్ఞతలు. ఆ కృతజ్ఞతలే ప్రేమ మాస్టర్స్. కృతజ్ఞత ఇట్ సెల్ఫ్ ఈజ్ ద లవ్. మళ్ళీ కృతజ్ఞతాభావం నీలో పూర్తిగా ఏర్పడినప్పుడు గమనిస్తే అది మళ్ళీ అది ఒక దివ్యమైన అనుభూతి. ఆ అనుభూతి మళ్ళీ అదొక ప్రేమ ప్రవహించేది మళ్ళీ అది కూడా. సో అందరికీ అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. శైలజ మేడం హ్యాండ్ రైజ్ చేసి తీసుకుందాము. మనం 1 అవర్ సెషన్ నడిచిందమ్మా. శైలజ మేడం లేరా ఏంటి? అందరూ అంత నిశ్శబ్దంగా అయిపోయారు. అంత జ్ఞానం మత్తుని మైకాన్ని ఇస్తుందా? శైలు లీవ్ అయింది మేడం, జ్వాల మేడం.
శైలు లీవ్ అయింది. ఓకే. ఓకే. కిరణ్మయి మేడం. కిరణ్మయి మేడం మీకేమైనా ఐడియా ఉందా? చూసే ఉంటారు కదా! మనం మెడిటేషనే 5:20కి అలా స్టార్ట్ చేసుకున్నాము. రికార్డింగ్ కూడా మనం నాకు తెలిసి రికార్డింగ్ పావుతక్కువ 6 అలా చేసుకున్నట్టు ఏం కాదు. ఎందుకు ఇంత కాన్షియస్‌గా ఉండాల్సొస్తుందంటే అప్‌లోడ్ చేయడం కష్టమవుతుందంట. అవును, అవును. అందుకే హ్మ్. 7 కల్లా ముగించమని చెప్తున్నారు కదా. అవును. కానీ ఉమ్, మనం ఉమ్. ఇక్కడ 7 అనేది కాదు. మనం స్టార్ట్ చేసుకోవడమే లేట్‌గా స్టార్ట్ చేసాం. సో, ఓకే. పావుతక్కువ 6కి 1 అవర్ 15 మినిట్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు రికార్డ్ అయింది. కాదు. ఓకే. 1 అవరే రికార్డ్ అయ్యింది. 1 ఓకే. అవర్ 10 మినిట్స్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ లోపే రికార్డ్ అయ్యింది. పర్వాలేదు. మనం అంటే పావుగంట 1 రికార్డ్ ½ అవరా? 1 ½ అవరా 1 అసలు? ½ అవర్, 2 అవర్స్ లోపు మనం చేస్తే యూట్యూబ్‌కి అప్‌లోడ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఓకే. లైవ్ కాదు కదా! ఈ యూట్యూబ్‌లో లైవ్ రావట్లేదు ఇది మనకి. ఓకే. ఓకే. సాక్షి సెషన్ అవనుకోండి యూట్యూబ్‌లో లైవ్ ఇస్తున్నారు. సో, మనం 2 ఉమ్, అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ చేసుకున్నా సరే అప్‌లోడ్ అయిపోతది. ఇది లైవ్ ఓకే. కాదు కదా! ఇక్కడ మనం రికార్డ్ చేసి మళ్ళీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు 1 ½ అవర్, 1 అవర్ 45 మినిట్స్ వరకునే మనకి కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే కష్టం అవుతుంది. అంతకుముందు మనం కొన్ని సెషన్స్ చూస్తే 2 ½ అవర్స్ అయినయి కూడా అప్‌లోడ్ చేశారు. కానీ కష్టమవుతుంది మేడంకి అది అప్‌లోడ్ చేయడం అనమాట. అదే, అదే. అందుకు అది కొంచెం అవేర్‌గా ఉండమని చెప్పారు. మనకు 1 అవర్ 10 మినిట్స్, 15 మినిట్స్ అయింది గాబట్టి ఏదైతే డౌట్స్ గాని, లేకపోతే ఏదుంటే కొంచెం కాన్షియస్‌గానే మనం అడిగేది కూడా, మాట్లాడేది కూడా కాన్షియస్‌గా ఉంటే మన టైం మనకి వినియోగించుకోవడానికి బావుంటుంది. ఇందాకటి వరకు అయితే 32 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మరి 23 మెంబర్సే చాలా మంది లీవ్ అయిపోయినట్టున్నారు. ఉమ్. హ్మ్. నేను మెసేజెస్ కూడా చదవలేదు మాస్టర్స్. ఎవరేం పెట్టారు? నేను ఎవరైనా అడుగుతున్నారా? ఏమైనా చెప్తున్నారా? అన్నది కూడా చూడలేదు. ఓకే అయితే. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నట్టున్నారు కదా! ఇద్దరు. చూస్తున్నాను. హోస్ట్ ఎవరికిచ్చింది? ఇవన్నీ చూస్తున్నాను మాస్టర్. కిరణ్మయి మేడం మీకే హోస్ట్ ఉంది. నాకు కో హోస్ట్ ఉంది. మీరైనా అన్‌మ్యూట్ చేయొచ్చు. నేనైనా అన్‌మ్యూట్ అవునా? హ్మ్. నాకిది ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? నాకిక్కడ హ్యాండ్స్ ఓకే. ఓకే. కనపడలేదండి. 1+ ఒక ఆవిడ హరిత. ఓకే. హరిత మేడంకి ఇవ్వండి అన్‌మ్యూట్ ఆప్షన్. నాకు తెలీదు. హరిత మేడం. మీరే అన్నారు కదా! ఇప్పుడు హరిత అని. ఏమన్నారు? నాకు ఇంకా కనపడలేదు చూస్తున్నానన్నాను. ఎక్కడ నాకు హ్యాండ్ మేడం రైజ్ నాకిది ఏదో నాకు ఆ! అర్థం కావట్లేదు. ఓకే. నేను ఫోటోస్ చేస్తున్నానులెండి. కూర్చోబెట్టి. నేను ఓకే. చేస్తున్నాను మేడం. ఓకే. మీరు చెయ్యండి. హ్మ్. హరిత మేడం. నమస్తే జ్వాల మేడం, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఎంత న్యూ ఇయర్ హరిత మేడం. బాగా ఎంత ఎంజాయ్ చేశారు. జ్ఞానం అంటే ఎంత బాగుందంటే, అంటే అలా అందరూ రత్నాలుగా ఊహించుకొని అలా అందరం ఏకమవ్వటము ఎంత హ్మ్. బాగుందో అసలు. హ్మ్. అంటే ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి బాబాని హగ్ చేసుకోవటం కూడా ఇట్లా అంటే ఆనంద అశ్రువులు వస్తున్నాయి అనమాట. ఇందాక నుంచి చెప్పాలి అంటే ఆ హ్మ్. చైతన్యంతో హగ్ అయ్యి మమేకం అవటం అందరం ఒకటే అన్నట్టుంటే హ్మ్. ఎంత బాగుందో అని. సో అది అంటే ఆ అది నిజంగా ఫీల్ అయితేనే అర్థమవుతుంది. యెస్ మేడం. ఆ సో ఆ ఫీలింగ్ అనుభవించగలిగాను, అది షేర్ చేసుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరిత మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. చాలా రోజులకొచ్చారు మీరు కూడాను. అవును మేడం. హ్మ్. అంటే ఇప్పుడు టైమింగ్ మారింది కదా మేడం మాకు, అందుకని హ్మ్. కానీ ఈ మీరు టైంలో అప్పుడప్పుడు వచ్చినా సరే, అలాగా మీరొచ్చిన ప్రతిసారి మీ అనుభూతులు మాకు కూడా పంచుతా ఉంటారు. చక్కగాను. ఎంత అంటే నేను లాస్ట్‌లో వచ్చినా గానీ ఆ జ్ఞానము అంత హ్మ్. మట్టికి హ్మ్. అనువాదించుకోగలిగాను. థ్యాంక్ యూ అదే వెరీ మచ్. నిజంగా మీకేది అవసరమో అది చక్కగా ఆ టైంకి నేను వస్తున్నానని మీరు ఎన్నో సార్లు ఫీల్ అయ్యారు కూడా అది. యాహ్! థ్యాంక్ యూ హ్మ్. మాస్టర్. తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సంధ్య మేడం ఇందాక కనపడలేదు మీరు. హ్యాపీ న్యూ ఇయర్. 1+. ఎవరు సావిత్రి మేడం కదా!
అవునవును. అన్మ్యూట్ అన్మ్యూట్ చేశాను. చేశారు మేడం. మేడం ఇందాక మీరు అదే మన సోలే డిజైన్ చేసుకుని వస్తుంది భూమి మీదకి అనుభవాల కోసం అన్నారు కదా. ఆ టైంలో మీరు ఒక 4 రకాలు చెప్పారు. అందులో ఆకాష్ రికార్డ్స్ అనేది నాకు కొంచెం అర్థం కాలేదు మేడం. అన్నీ ఒకటే అర్థం అందులో కాకపోతే ఆకాష్ వదిలేండి, అన్ని రికార్డ్స్. ఒకటే అవి పదాలు. అంటే ఇక్కడ ఎవరైనా ఆకాష్ రికార్డ్స్ గా విన్నారేమోనని నాకు మైండ్కి తట్టింది కాబట్టి ఆ పదం కూడా వాడా. అన్నీ ఒక్కటే మేడం. అది విన్న అంటే వాళ్ళకి ఇది వేరు అది వేరు అని కన్ఫ్యూజ్ అవుతారేమోనని అన్నీ ఒకటే అవి. దివ్య అంటే మానసం ఆకాష్ రికార్డ్స్ అంటే మనం డిజైన్ చేసుకుని వచ్చిందా మేడం? సోల్ మనం డిజైన్ చేసింది కాదు మాస్టర్స్, మన అందరి అనుభవాల అనుభూతులు రాయబడి ఉన్నది అది. అదే నేను అనబోతున్నాను. మన అందరి Yes. అనుభవాల అనుభూతులు ఉమ్. సోల్ ద్వారా బాడీ తీసుకుని వచ్చి ఇక్కడ అనుభవిస్తున్నాం. అందరూ రత్నాలనే. అక్కడ మనకి ఇంతకుముందు 1000 Seeds of Joyలోనూ మరి ఎక్కడో అమ్మ కూడా చాలా క్లియర్గా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఒకవేళ ఆ పదం విన్నారేమో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది వేరు అది వేరు అని అనుకోకుండా పదాలు మారుతున్నాయే తప్ప అక్కడ స్థితి అన్న ఒకటే. మన ఒకటే అందరి అనుభవాలు ఇక్కడ ఏకత్వం నిలిచి ఉండాలంటే ప్రతి ఒక్కరి అనుభవం అంతా అవితేనే పరిపూర్ణం. దైవం అంటే పరిపూర్ణం అని చెప్తున్నారు కదా. సో అవి అందరి అనుభవాలు, అందరి యొక్క ప్రజ్ఞ అక్కడ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం దానికి కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి ఆలోచనలు తీసుకోగలుగుతాం. అర్థం చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంకా సింపుల్గా దివ్య మానసం అనే పదం ఎక్కువ వాడతారు అందరూ. సో దివ్య మానసంలో ఉండేదంతా ఏంటి? నీ అనుభవం అనుభూతి, నీ ఆత్మానుభూతి. నువ్వు ఆత్మతో ఇక్కడ ఈ శరీరం ద్వారా ఆత్మగా నువ్వు ఏ అనుభవాన్ని అయితే తీసుకుని ఆ అనుభవం ద్వారా, అంటే ఇక్కడ సింపుల్గా సావిత్రి మేడం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను జిలేబీ తినాలనుకున్నాను, లేకపోతే బిర్యానీ తినాలని అనుకున్న తర్వాత దాన్ని ప్రిపేర్ చేయడం అంటే నా అనుభవంలోకి తెచ్చుకోవడం, అంటే ఆలోచన ద్వారా దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం మనం. అందుకని నీ కోరికలు కాదు, నీ అవసరాలు తీర్చేది భగవత్ అన్నారు. అంటే శూన్యం నుండి ఆ చైతన్యం శక్తి దానికి ఆలోచనకి ఇస్తేనే అది వాస్తవంగా, అందరూ జాగ్రత్తగా వినండి మాస్టర్స్, అది సృష్టిలోకి వస్తుంది. సృష్టిలోకి వచ్చిన దాన్ని నువ్వు ఇక్కడ ఈ భౌతిక శరీరం ద్వారా అనుభవించడానికి, ఈ భౌతిక శరీరంలో ఆత్మగా ఉంటూ ఆత్మ ప్రయాణం చేస్తూ వస్తుంది అనేక అనుభవాలు. ఇప్పుడు సింపుల్గా చెప్పుకుంటే జిలేబీ తినాలనుకున్నాను నేను. సో జిలేబీ అనే ఒక అనుభవాన్ని చేయాలనుకున్నాను నేను, ఆ రుచిని అనుభవం చేయాలనుకున్నాను. అప్పుడు జిలేబీ తినాలి నాకు అన్న ఆలోచన వస్తేనే అది నీకు అందుతుంది అనుభవంగా. అప్పుడు జిలేబీ నీ దగ్గరకు వచ్చింది, అప్పుడు కూడా పూర్తవలే. ఆ వచ్చిన అనుభవాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాలి. అంటే జిలేబీని నువ్వు పూర్తిగా ఆ రుచిని మొత్తాన్ని నువ్వు తీసుకుని అక్కడ పూర్తిగా దృష్టి పెట్టి నువ్వు చేసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అనేది నీలో కలుగుతుందో ఒక అనుభూతి. అలాగే ఒక పువ్వును చూసావు, దాని పరిమళాన్ని ఆస్వాదించావు, అది నీలో ఒక అనుభూతి క్రియేట్ అయింది. అలాగే ఒక ప్రేమ ఎవరి ద్వారా అయినా, ఒక సరోజ మేడం ప్రేమ, ఒక బాబాజీ ప్రేమ, ఒక ఆవు కుక్క అది స్వచ్ఛంగా ఉన్నవి, అవి కూడా అవి ఒక ప్రేమగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రేమని నువ్వు అనుభూతి చెందుతావు చూసావా. ఆ అనుభవం ద్వారా వచ్చిన అనుభూతి మళ్ళీ అదంతా కూడా మళ్ళీ అది ఆలోచనలుగా అదంతా దివ్య మానసంలో మళ్ళీ రికార్డ్ చేయబడుతుంది. సో మళ్ళీ అక్కడికి నువ్వు కనెక్ట్ అయితే మళ్ళీ ఆ ఆలోచనను నువ్వు స్వీకరించి నీ సొంత అనుభవంగా నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. ఇది చక్రంగా నీ ప్రతి అనుభవం దివ్య మానసానికి వెళ్తుంది, దివ్య మానసం నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరికి అనుభవంగా అందుతుంది మాస్టర్స్. అది ఆలోచన అందకపోతే నువ్వు అనుభవం చేసుకోలేవు, అనుభూతిని పొందలేవు. ఆలోచన మళ్ళీ మూలం అయి ఉండాలి. అంటే ఇది తినాలి, లేకపోతే ఇది చెయ్యాలి, లేకపోతే ఇంకా నేను ఆ నక్షత్ర మండలానికి వెళ్ళాలి, లేకపోతే బాబాజీలాగా నిత్య యవ్వనంగా ఉండాలి, లేకపోతే బాబాజీలాగా ఇమ్మోర్టాలిటీ పొందాలి, లేకపోతే ఆ ఏకత్వంలో ఉండాలి, లేకపోతే ఇలాగా అలాగా అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆల్రెడీ వాళ్ళు అనుభవం చేసేసారు కదా, వాళ్ళ అనుభూతి మళ్ళీ దివ్య మానసంలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అది మళ్ళీ నీకు ఆలోచనగా అంది, నువ్వు మళ్ళీ నీ వాస్తవానికి నువ్వు సృష్టించుకుని నువ్వు అనుభవం చేసి నీ సొంత అనుభవం అయినప్పుడు నీ సొంత విజ్డమ్ అవుతుంది. నీ అనుభూతి, నీ వికాసం, నీ పరిణామం నిరంతరం ఇవల్యూషన్ అవ్వడమే దైవం అంటే మాస్టర్స్. ఇది ఈ మధ్యకాలంలో అమ్మ రిట్రీట్లోనూ లేకపోతే మేము సారణ్యం ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ మాట కూడా మళ్ళీ
అక్కడ సందర్భానుసారంగా చెప్పుకోవడం జరిగింది. దైవం అంటే అది నిత్యం నిరంతరం ఇవల్యూట్ అవుతూ ఉండడమే. అందుకే మనందరికీ తెలిసిన భాషలో కొన్ని చెప్తాను సావిత్రి మేడం. సృష్టికర్త లేకపోతే ఏదైనా కానీ మూల చైతన్యం, శూన్యం, ఏదైనా పేరు పెట్టుకున్నా అది ఆది అంతం లేనిది. దానికి ఆది లేదు, అంతం లేదు, అనంతంగా అది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి సైకిల్ అవుతానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆకాశిక్ రికార్డ్స్ అనే పదం మీరు వినేశారు కాబట్టి ఇప్పుడు ఆ పదంలో చెప్తాను. మీరు చేసిన ప్రతి అనుభవం మీ ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ చేసుకోవడానికి, ఆ మెమొరైజ్ చేసుకోవడానికి అదే ఆత్మ అంటేను. అది మళ్ళీ దివ్య మానసానికే అందించబడుతుంది. అదే ఆకాశిక్ రికార్డ్. అక్కడ రికార్డ్ అవ్వబడుతుంది. ఆకాశిక్ రికార్డ్ అంటే కూడా కొంతమందికి కొన్ని రకాలుగా వినుంటారు. అంతకు మించిన స్థాయిలో ఉన్నది అది. ఆ పదం మేబీ వేరే దానికి వాడుంటారు, నాకు తెలియదు. కానీ వాడుంటారు, అది వినుంటారు. కొందరిలో అది ఏర్పడిపోయి ఉంటుందని నాకు అనిపిస్తోంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. సో అలా వినుంటే అసలు ఆ పదం తీసేయండి. దివ్య మానసం మనకి ఇవ్వబడుతుంది పదే ఈ పదం. దివ్య మానసం అని గుర్తుపెట్టుకోండి. అదే వన్నెస్, మాస్టర్స్ వన్నెస్. అందుకని నీ ప్రతి అనుభవం కూడా అక్కడ సృష్టికి అవసరము. అందుకని నువ్వు అంటే ఇక్కడ జ్వాల అనే శరీరం కాదు. ఏంటది? అనుభవాల అనుభూతి సారమైనటువంటి ఆత్మ అంటేనే అనుభూతి. అంతే మాస్టర్స్. ఆ అనుభూతి ఒక రత్నం, అది ఒక ప్రకాశం. నువ్వు ఎంతెంతగా అనుభూతులు పొందుతూ ఉంటావో, దివ్యమైన అనుభూతులు పొందుతూ ఉంటావు నీలో కాంతి. అందుకనే కదా అందరిలో ఆరా, కొంతమందిలో ఆరా. అందుకని ప్రకాశం అని క్లియర్గా చెప్పారు బాబాజీ. నేను అక్కడ ఆ విషయాన్ని కూడా చెప్పాను. సో ఆ ప్రకాశం అంటే ఆ ప్రజ్ఞ, ఆ అనుభవం, ఆ అనుభూతి మళ్ళీ రికార్డ్ చేయబడుతుంది. అందుకే అదే ఒక రత్నం, అది ప్రకాశం వంటిది. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవసరము. ప్రతి ఒక్కటి కూడా ఆ సృష్టిలో మళ్ళీ కలపబడే ఉంది. ఎవరు వేరు చేయబడి లేరు. సృష్టి అంటేనే మళ్ళీ నువ్వే అయ్యున్నావు అని అనడానికి కూడా కారణం అది మాస్టర్స్. నిజానికి చాలా ఈ 4వ అధ్యాయంలో చాలా అడ్వాన్స్ సోల్ స్టేట్ కూడా దాటి ఇంకా వెళ్ళిపోతుంది. మనం జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ ఒకదానితో ఒకటి ముందు చెప్పబడిన వాటితో కూడా లింక్ చేసుకుంటూ ఉంటేనే మనకు అవగాహన అవుతుంది. అది మాటలతో చెప్పలేని విషయాలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. కానీ దాన్ని మాటలతో చెప్పుకుని అర్థం చేసుకోవాలి. ఆయన కూడా అదే ప్రయత్నం చేశారు. అక్కడ అంతే కదా మరి, పదాల రూపంలో తీసుకొచ్చి అక్షర రూపం దాల్పించి ఇవానో ద్వారా మనకు అందించారు కదా. సో మనం ఎంతవరకు వీలైతే అంతవరకు పదాలతో, మాటలతో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధతో వినాలి మాస్టర్స్. విని తీసుకుంటేనే ఎవరికి వాళ్ళకి సొంత అవగాహన అవుతుంది. ఎంతగా అవగాహన అయితే అది అంత తొందరగా మనకు అది ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలోకి మనం ఎదుగుతాము, ఇవల్యూట్ అవుతాము, ఎసెండెడ్లో ఉన్నాము, ఎసెన్షన్ అవుతాము మాస్టర్స్. ప్రతి పదం వెనక ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా శ్రద్ధగా వినగలగాలి మనం. ఇక్కడ మన మనస్సుని దానికి అర్పించేయాలి. అందుకనే అర్పించేసి మనం ఆత్మలో లయం చేసేసుకుని ఆత్మస్థితిలోంచి, అంటే ఆ ఎరుకలోంచి, మనం అంతటి ఎరుకలోంచి, అంత సాక్షిభూత స్థితిలోంచి మనం ఆయన చెప్తున్నది తీసుకోగలిగితేనే మనకు అర్థమవుతూ ఉంటుంది మాస్టర్స్. అది సావిత్రి మేడం. మీకు కొంత అది మీకు బాగానే నేను చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. ఇంకా మరి మీకు డౌట్ క్లియర్ అయిందో లేదో నాకు అర్థం కాలేదు. నేను మ్యాక్సిమం చెప్పడానికి అది అర్థం చేయించడానికి మరి ట్రై చేస్తున్నాను. ఇంకా ఏమైనా ఉంటే అడగండి మేడం. ఝాన్సీ మేడం. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. చాలా బాగుంది మేడం. అసలు ఒక్క పేరాగ్రాఫ్ ని అసలు ఎట్లా చెప్తారో మాకే అర్థం కాదు, అంత తీసుకొస్తారు అందులోకి. నిజంగా మేడం, సార్ బాబాజీ గారు ఈ బుక్ చదివేటప్పుడు అమినయ్ అని అంటారు కదా, అది అసలు ఆ లోపలికి నన్నే పిలుస్తున్నారు అనిపిస్తుంటది.
బాబాజీ ఆ పిలుపు వెనకాల ఉన్నది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ శక్తి ఉమ్. మనకు కూడా స్పృశించగలుగుతాం మనం. ఇంకొకసారి బిడ్డ అని సంబోధిస్తారు. ఆ బిడ్డ అన్నప్పుడు కూడా అసలు నా తండ్రే పిలుస్తున్నారు అనిపిస్తుంటది. అంటే అంత ప్రేమగా అనిపిస్తుంది మేడం. నాకైతే ఆ టచ్ అయింది అనమాట. ఒకసారి మామూలుగా చదువుతుంటాను, సెషన్ లేనప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేసి చదువుతుంటే నిజంగా మనము మన ఆత్మకు ఒక ఆ తండ్రి లాంటి ఫిజికల్ గా కాకుండా ఆత్మకు కూడా తండ్రి ఏమో అన్నట్టు అంతే ఫీలింగ్ మేడం. వస్తుంది అంతే మేడం. మరి మనకి. మనసు నుంచి దాటి ఆత్మకి సైతం ఇంకా ఉంది కదా, మూలం ఉంది కదా. దాన్నే తండ్రి, భగవంతుడు, జీసస్ దాన్నే తండ్రి అన్నారు. ఎస్ అమ్మా, అసలు మనం భగవంతుడు అంటాము. అనిపిస్తుంటది మూల అనమాట. చైతన్యము, ఆధ్యాత్మికతలో అయితే మూల చైతన్యము అంటాము. ఎస్ అమ్మా. అసలు మహేందర్ ఎట్లా రెడ్డి గారు ఒక్క అద్భుతంగా నిమిషం, చేస్తారంటే ఝాన్సీ నన్ను మేడం, నేను ఝాన్సీ మేడం, తెలుసుకోవడానికి ఒక్క నిమిషం, ఒక్క వినిపిస్తుందా నిమిషం. మేడం? వినిపిస్తుంది. ఒక్క నిమిషం. మహేందర్ రెడ్డి గారు, మీరు కొత్తగా వచ్చారు. తర్వాత ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఉండి మాట్లాడదురు కానీ ఝాన్సీ మేడం అయిన తర్వాత. ఏ మహేందర్ రెడ్డి గారు? నాకు ఎవరో టచ్ అవుతున్నారు. అవునా కదా? ఒకసారి మీరు కూడా మాట్లాడితే సంతోషిస్తాను, మేము తెలుసుకుంటాము. ఝాన్సీ మేడం చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి మహేందర్ రెడ్డి గారు, మీకు మాట్లాడడం వీలవుతుంది. మనం మాట్లాడాలి అనుకుంటే, అంటే నేను ఇక్కడ చూడడం కష్టం అవుతుంది అందుకని. ఝాన్సీ మేడం మీరు మాట్లాడండి, చెప్పండి. ఎస్ అమ్మా. మనల్ని మనం అంటే సృష్టి మన ద్వారా అనుభవించడానికి మన ద్వారా వచ్చింది కాబట్టి ప్రతి క్షణం మనం ఆ మైకంలో అన్నారు చూడండి మేడం, నిజంగా ఈ మధ్య తెలుస్తుంది. అంటే నాతో నేనున్నప్పుడు టైం కూడా మర్చిపోతాం అనమాట. ఏ ఏ సంఘటన ప్రతి నిమిషంలో కూడా మనం ఎరుకలో ఉన్నప్పుడు ఆ అనుభూతిని తీసుకుంటుంటే ఇంకో దాన్ని భౌతికత్వాన్ని మర్చిపోతుంటాం మేడం. నిజంగా టైం కూడా తెలియట్లేదు అనమాట. ఎస్ ఎస్ అంత అద్భుతంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనము ఎరుకలో ఉండి ఆ క్షణాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు. ఎస్, అనుభూతి చెందడం, పూర్తిగా ఎస్ ఆస్వాదిస్తేనే అనుభూతి వరకు తీసుకెళ్ళాలి. అనుభూతి అనేది లోతుల్లో, ఆత్మలోతుల్లో జరిగేది. అది అంతవరకు మనం వెళ్లకుండా మన మనసు అటు ఇటు వెళ్ళిపోయి ఉన్నదాన్ని అనుభూతి పొందడానికే వచ్చాం, కానీ అనుభూతి పొందాం, తిరస్కరిస్తూ ఉంటాం దాన్ని దీన్ని వద్దు. ఎస్ అమ్మా. గతంని ఒక్కొక్కసారి గతం గుర్తొస్తే అది మన మంచికే జరిగింది కదా, మళ్ళీ అదొక అనుభూతి. అసలు ఎంత అద్భుతం, భగవంతుడు ఎంత మనల్ని ముందుకు తీసుకెళ్తుండే, ఎంత ప్రేమతో తీసుకెళ్తుండే అనేది ఇట్లా కళ్ళలో కూడా వాటర్ వస్తాయమ్మా. అంటే అంత ఆనందం వేస్తుంది. ఎస్ ఎంత ఎస్ రక్షిస్తూ ఉన్నాడు అసలు. ప్రతి క్షణం కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మన ఆత్మ ఇంకా నేర్చుకోవడానికి వస్తున్నాయి ప్రతి అనుభవం అన్నది. అవును. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. అంటే నాకు అర్థమైంది చెప్తున్నా మేడం ఇక్కడ. లేదు, మీకు అర్థమైందని కాదు, మీ అనుభూతి చెప్తున్నారు. మీరు ఎస్ అనుభూతి పొందుతున్నారుగా, పొందింది చెప్తున్నారు మీరు. ఎస్ అమ్మా. నిజంగా ప్రతి దాంట్లో మనం పాజిటివ్ అంటే దాన్ని తీసుకున్నప్పుడు అది కరెక్ట్ అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ అనుభూతి మన కోసమే వచ్చింది, మన సోల్ ఎవల్యూషన్ కి, మన మోక్షం కావాలని ఎస్ అనుకుంటుంటాం. ప్రతిదీ ఆ మోక్ష మార్గం చూపించడానికి వస్తుంటది మన తపన ఉంటే అని అనిపిస్తుంది. ఎస్ మేడం, చాలా చక్కగా మళ్ళీ మీరు అర్థం చేసుకొని అందుకే ఆ పదాలు ఎలా వస్తున్నాయంటే అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. ఆ స్థితిలోంచి మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. ఎవరైనా చెప్తున్నాము అంటేనే ఆ అనుభవంలోంచి, ఆ అవగాహనలోంచి, అనుభవంలోంచి ఏం మాట్లాడగలుగుతారు ఎవరైనా సరే మాస్టర్స్. ఎస్ మేడం, అనుభూతుల కోసం అది మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎస్ హరిత మేడం, మీరు చెప్పినట్లుగా పూర్ణమిదం పూర్ణం ఆ పద్యం ఉంది కదా, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా మాస్టర్స్, అంటే బాబాజీ చెప్పింది పూర్ణమిదం రిమైనింగ్ ద పద్యం. ఎస్, నా ఫీలింగ్ కూడా అంత మేడం. అందరి మెసేజ్లు చదువుతూ వచ్చాను. మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకుముందు నుండి ఈ సెషన్స్కి వస్తున్నారా? ఒక్క నిమిషం. మహేందర్ రెడ్డి గారు, మీకు అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ ఇచ్చాను ఆప్షన్, చెప్పండి. మీరు కొత్తగా వస్తున్నారా సార్, లేకపోతే ఇంతకుముందు నుండి ఈ సెషన్స్ వింటున్నారా? సారీ, మీకు మైక్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.
ఎస్ మ్యామ్, మధ్య ఆ, మధ్యలో వస్తున్నానండి. సార్ మీరు చాలా విశ్వనాథ్ గారి క్లాసులో ఎక్కడో మిమ్మల్ని విన్నట్టు గుర్తొస్తుంది మీ వాయిస్. మేము దీంట్లో ప్రేమకు ఆహ్వానం విశ్వనాథ్ గారి దాంట్లో వస్తుంటాం. ఆ మహేందర్ రెడ్డి గారేనా, అవునా కాదా అని. చాలా బాగా చెప్తున్నారండి. అంటే మీరు ఎంత ఈజీగా అంటే ఇక మీరు మొత్తం అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్తున్నారు. ఆత్మ గురించి అంత క్లియర్గా నేను ఫస్ట్ టైం వినడం మీరు చెప్పిన దాన్ని. అది అది మా ఆ దివ్యాత్మలు, ఆ పరమ గురువులు నాకు అందించినటువంటిదే మాస్టర్. అది కూడా వారిచ్చినదే అదంతా కూడా. చాలా ఇన్వాల్వ్ అయి చెప్తున్నారు మేడం, అందుకోసం చెప్పగలుగుతున్నారు. మీరు పూర్తి ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మాకు అంతగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. బాబాజీ గారు ఎంతైతే ఆశించారో ఆ ఆశించిన విషయాన్ని మీరు మాకు ఖచ్చితంగా చెప్తున్నారు. అది నాకు ఎగ్జాక్ట్లీ మహేందర్ రెడ్డి గారు, మీరు కరెక్ట్గా ఇప్పుడు ఈరోజు మీరు అది గ్రహించగలిగారు. బాబాజీ ఎంచుకున్నారు నా ద్వారా అది చేయించడానికి. 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకంటే ఇంకొక 2 నెలలకు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 81 మెసేజ్లోకి ఈ రోజుకి చేరుకున్నాము. అంటే ఈ 3 సంవత్సరాల నుండి ఎంత అందిస్తున్నారు ఆయన నా ద్వారా అందిస్తూ మనం అందరం అందుకోవడానికి ఆయన తపన అదే. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్గా ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను కూడా ఇప్పటివరకు చెప్పనిది బాబాజీ యొక్క కోరిక అదే. అలా మానవాళికి అంతటికీ ఇది అందాలని ఆయన, మీకు తెలుసు మీరు ఈ పుస్తకంతో ఎన్నో రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు. సో ఈ పుస్తకం ఎక్కడా కూడా ఇలా క్లాసుగా చెప్పుకోబడడం లేదు. అది కూడా ఈ పుస్తకం 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇంకా పూర్తి కాలేదు. వారానికి ఒక్కసారి చెప్పుకున్నప్పటికీ కూడా అంటేనే బాబాజీ గారి యొక్క, మీరు అన్నారు చూసారా, ఎస్ బాబాజీ అలా కోరుకున్నారు. దానికి మరి నాకు అవకాశం ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ ద్వారా నేను ఎదుగుతూ మనం అందరం కలిసే ఇక్కడ ఎదగడానికి ఆ ప్రజ్ఞే నా ద్వారా ప్రవహిస్తుంది మాస్టర్ మహేందర్ రెడ్డి గారు. అవును సార్, అవును మ్యామ్. చాలా చాలా బాగా ఇవాళకు బాబా గారు ఇలాగైతే చెప్పి అందరినీ ఇన్వాల్వ్ చేయమంటున్నారో అలాగే మీరు కూడా, అంటే నాకు మీరు చెప్పే దానిలో మాకు అనిపిస్తుంది తపన ఎక్కువ ఉంది మీకు. ఇంకా ఇంకా నేను ఇంకా ఇంకా కొంచెం లోతుగా ఇంకేదైనా అర్థమయ్యేటట్టుగా చెప్పాలని, అంటే చిన్నపిల్లలకి ఎలాగైతే ఇట్లా ఇట్లా అని చెప్తుంటారో అంత ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్ అండి. ఎస్ మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు సరోజ అమ్మాయినా అలా తపనలోంచే చెప్తూ ఉంటారు. ఆ తపన ఎవరికి కలిగిన, ఇప్పుడు మీకు తపన ఉంది కాబట్టి అందరికీ చేరుకోవాలి, దానికోసం ఏం చేయాలి, ఈ బుక్స్ అందరికీ ఎలా అందించాలి, లేకపోతే ఈ సెషన్స్ బాబాజీ కాన్షియస్ని ఎలా ఫీల్ అవ్వాలి, మీకు అందిన దాని ప్రకారంగా మీరు ఎలా, అందరిలోనూ ఉన్నది అదే తపన. నేను ఇవాల్వ్ అవుతూ, ఇక్కడ నేను అంటే దైవం ఇవాల్వ్ అవుతుంది, మనలోని ఆత్మ వికాసం. ఆ ఇవాల్వ్ అంతా కూడా ఇక్కడ వేరు అనే భావంతో చూస్తే నువ్వు ఇవాల్వ్ అవ్వడం, నేను ఇవాల్వ్, కానీ ఒక్కటిగా చూస్తే నా ఇవాల్వ్మెంటే అందరి ఇవాల్వ్మెంట్, అందరి ఇవాల్వ్మెంటే నా ఇవాల్వ్మెంట్ కూడా అవుతుంది. ఎప్పుడు ఆ దివ్య మానసం అనే స్టేట్కి వెళ్ళినప్పుడు అంతా అవుతాయి. ఇప్పుడే కదా చెప్పారు పూర్ణమిదం, హరిత మేడం అది గుర్తు చేశారు మనకి. పూర్ణమే అవుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా, తప్ప అది పరిపూర్ణంగా అంటే మొత్తం ఓవరాల్గా అవ్వదు. ఎందుకంటే అది అనంతంగా కొనసాగేది. ఏదైనా అనుభవం, ఆ అనుభూతి మరింతగా ఇది అవ్వాలంటే మనం ఆ స్థితుల్లోకి వెళ్ళి, ఆ స్థితుల్లోంచి మనం ప్రతి అనుభూతి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నది తెలిసిపోతుంది మాస్టర్స్. దేన్ని మనం విభజన అనే యొక్క విభజన మనస్సుకే ఉంది. ఇక్కడ కూడా మనం ద్వంద్వత్వపు ప్రమాణాలు పెట్టుకున్నాం, విభజన చేసుకుని ఇది మంచి ఇది చెడు, ఇదే విభజన. సో అది లేనే లేదు. ప్రతిదీ అనుభూతి, ప్రతిదీ దైవమే అన్న ఏకత్వపు స్థితి మనలో కలగాలి అంటే ఈ విషయాలన్నీ మనకు అవగాహన అవ్వాలి మాస్టర్స్. అది గురువులు అందించిందే మహేందర్ రెడ్డి గారు నాకు. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. మీరు అన్నట్లుగా ఇక్కడ నా పాత్ర చాలా ఇసుకరేణువంత సముద్రం యొక్క ఇదిలో. ఎందుకంటే ఏకత్వంలో నువ్వు ఒక ఇసుకరేణు అని ఇప్పుడే చెప్పారు, అంటే ఒక నీటి బిందు నువ్వు అని చెప్పారు. సో ఇక్కడ అంతే, అది నా తపన, నా తపనే ప్రేమగా ఉంటుంది.
ఇంకా ఇంకా మనం ఎంత విపులంగా బ్రహ్మజ్ఞానం అని చెప్పి ఇప్పటివరకు మనకు అర్థం కాకుండా ఉండిపోయింది. లేదంటే అందరూ ఎన్లైటెడ్ వన్సే అయ్యేవారు. అందరూ ఏకత్వంలో ఇక్కడే భూతలం పైన ప్రతి మానవాళి కూడా ఏకత్వంలో జీవించగలిగేవారు. ఏకత్వంలో జీవించడం అంటే ఏంటి? హోలిస్టిక్ లివింగ్. ఇక్కడ బీవైఎం ప్లాట్ఫామ్ యొక్క మేడం యొక్క ఉద్దేశం కూడా అదే. హోలిస్టిక్ అందరి యొక్క ఉద్దేశం, బాబాజీ యొక్క ఉద్దేశం కూడా హోలిస్టిక్ లివింగ్. భూమిపైన అంటే ప్రేమ, శాంతి, ఆనందంతో కూడినటువంటి అద్భుతమైన జీవితం ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఉండాలి ఇక్కడ జీవితం. అది అంత అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు విభజనలోంచి, ద్వంద్వత్వంలోంచే కదా ఈ సంఘర్షణలు, కొట్లాటలు ఇవన్నీ వస్తూ జీవితం అశాంతిమయం. ఇంకెక్కడ ఆనందిస్తాము? ఎక్కడ అనుభూతి పొందుతాము? ఎక్కడ వికాసం జరుగుతుంది? మానవాళి యొక్క అవేర్నెస్ అండ్ కాన్షియస్ మానవ చైతన్యం నుండి దివ్య చైతన్యానికి ఇవాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు? అది ఇవాల్వ్ చేయాలన్న తపనే ప్రేమ. అదే ప్రజ్ఞగా వారు ఇక్కడ మనకి ఆ ప్రేమ వల్లే మనకి ఇంతలా అందించగలుగుతున్నారు. అలాగే కోర్స్ ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు కూడా మేబీ నాకు కూడా ఉంది. అంటే చాలా మంది గుర్తించి చాలా ఉన్నారు. 100% చెప్తున్నారమ్మా. అలా చెప్పి అది సరోజ మేడంకి అయినా ఎలా వస్తుంది అది అంటే తెలుసుకోవాలి, పొందాలి అన్నారు. అందరిలోనూ ఉంది మాస్టర్స్. మీ మహేందర్ రెడ్డి గారు మీ అందరిలోనూ కూడా ఉంది కాబట్టి ఇక్కడ సెషన్ అలా జరగగలుగుతుంది. బాబాజీలో ఉండడం ఒక్కటే కాదు, మనలో కూడా ఉంటేనే జరుగుతుంది అదంతా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. అదే నాకు ఆ మహేందర్ రెడ్డి గారేనా, నాకు తెలిసిన మహేందర్ రెడ్డి గారేనా లేకపోతే వేరేనా అని. థ్యాంక్ యూ పద్మా మేడం. ఏ పద్మా మేడమో నాకు తెలియట్లేదు ఇక్కడ. అందరూ మనం అందరం అనుభూతి పొందగలిగేలాగా మనకి అంత శక్తి జ్ఞానం వస్తేనే అంత అదే ప్రేమ అదే శక్తిగా మనకు అందివ్వబడుతుంది. అద్భుతంగా అందరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభూతి ఆత్మానుభూతులు అని మనకి తెలియచెప్పబడింది. దివ్యమాతలు త్రిమాతలు చెప్పారు. సో ఆ ఆత్మానుభూతులు మనం పొందగలుగుతున్నాము ఇప్పుడు అందరం కలిసి. అందరి యొక్క గ్రూప్ చైతన్యము శక్తి కూడా అలా ఇవాల్వ్ అవుతూ ఉంది మాస్టర్స్. మనం ఎంతగా ఇవాల్వ్ అవుతుంటే అంతగా ఆ శూన్యానికి అంటే దైవానికి మనం దగ్గర అవుతూ ఉంటాము. అంటే మనసు ఎంతగా ఆత్మలో, ఇది అందరికీ మనం చిన్నప్పటి నుంచి వింటున్న విషయం. అప్పుడు అర్థం తెలియదు, ఇప్పుడు అర్థం తెలుస్తుంది. మనసు ఆత్మలో ఎప్పుడైతే లయమవుతుందో ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అంటే ఇదే అర్థం మాస్టర్స్. వన్నెస్ గురించి అదంతా కూడా మనకి సరళంగా మనం అర్థం చేసుకునే స్థాయిలోకి మనకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఎక్కడి నుంచి వచ్చినా అది ప్రజ్ఞ. చివరికి ఆ ప్రజ్ఞకి చెప్తే ఆ ప్రజ్ఞ ప్రవహించిన ప్రతి చోటుకి కూడా మనం ఎరుకతో కృతజ్ఞత చెప్పుకుంటున్నట్టే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అందరూ మాట్లాడేశారు అనుకుంటున్నాను. ప్లస్ మన టైం లిమిట్ కూడా మనకి దాటింది. ఒక్క నిమిషం మాస్టర్స్, నేను ఫస్ట్ రికార్డ్ ఆపిస్తాను. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హోస్ట్గా కిరణ్మయ్య మేడం మీరే రికార్డింగ్ ఆపగలుగుతారు, లేదా సెషన్ క్లోజ్ చేయాలి. చూస్తాను మేడం, ఆపుతాను. మీకు ఆప్షన్స్ కింద అంటే ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఉందాము, లేదంటే సెషనే మీరు ఎండ్ చేసేయచ్చు. మీకు